మీరున్నారు, మీరు ఒక సూట్ వేసుకున్నారు, ఇప్పుడు దేవుడు ఇచ్చింటే మీరు కొనుక్కున్నారు. అది దేవుడు ఇచ్చాడని అంటారు. ఎవరైనా మాట్లాడే మాట, మరి దేవుని దయ వల్ల అనే మాట ఎందుకు వాడుతున్నారు? యేసు దేవుని వల్లనే ఎందుకు అనాలి? యేసు ప్రభు వారు నమ్ముకుంటే ఇలాంటి చాలా అది తప్పు. దేవుని నమ్మిండు కాబట్టి అది మ్యానిపులేటింగ్ అంటారు. అదే జరుగుతుంది చర్చిలలో. నేను ఒక గుడికి వెళ్ళిన ప్రసాదం ఇస్తే తింటారా మీరు? ప్రసాదం తిన్నాం. ఎందుకు? అజయ్ బాబు ఏంది నా కొడకల్లారా బొట్టు పెట్టుకుంటే మీరేవాడికి మొగ, అదేంతవరకు కరెక్ట్? సందర్భాల్లో పరిధిని దాటి మాట్లాడినప్పుడు మాట్లాడిండా లేదా? మా ఇంటికాడ దేవుని పాటలు పెట్టారు, ప్రభువా అన్నాను, వాళ్ళ టీవీ పగిలిపోయింది. అంటే ప్రవీణ్ పగడాల గారు సావును అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వాలనుకున్నారా? నేను ఫేమస్ అవ్వాలనుకుంటే ఎలా? ఎందుకంటే మీకు ఆల్రెడీ సీసీ ఫుటేజ్ వచ్చింది, ఆయన ఎక్కడెక్కడ నుంచి వచ్చాడు, ఎక్కడ డ్రింక్ చేశాడు, ఎక్కడ కింద పడ్డాడు. అది ఆయన కాదు కదా. ఎవరు మరి? ఫేక్ ఆర్టిస్ట్ పెట్టి చేశారు ఇదంతా. ఎవరు చంపారు అనుకుంటున్నారు మీరు? పెద్ద పెద్ద అనుమానించే వాడి దగ్గర ఎప్పుడు ఎవిడెన్స్. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నదా? అంటే గవర్నమెంట్ ఒక పాస్టర్ కోసం అంత ప్రయోగాలు చేసింది అంటారా జూనియర్ ఆర్టిస్ట్ పెట్టి? ప్రవీణ్ పగడాల గారిని ఎందుకంటే చేసింది ఆ వ్యక్తులేనా? ఎందుకంటానంటే సీఎం అవ్వబోతున్నారా ఏంటి? ఎమ్మెల్యే అవ్వబోతున్నాను జూబ్లీస్ నియోజకవర్గం. అవ్వరు అని నేను అంటున్నాను. ఎందుకు దీంట్లో అంటే పొలిటికల్ ఎందుకు? అంటే దాంట్లో డబ్బులు సరిపోవట్లేదా? నాకు ప్రజల్లో మంచి పేరు కావాలి, నేను మొదటి నుంచి ప్రయత్నిస్తుంది అదే. అంటే సంతోష్ దగ్గర తెలుగులో ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే నేను ఒక్కనే గొప్ప ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? మీరున్నారు, మీరు ఒక సూట్ వేసుకున్నారు, ఇప్పుడు దేవుడు ఇచ్చింటే మీరు కొనుక్కున్నారు. అది దేవుడు ఇచ్చాడని అంటాను. ఎట్లా? ఎందుకంటారంటే జనరల్గా ఒక క్రైస్తవులే కాదు, ఎవరైనా ఏ మతంలో ఉన్న వాళ్ళైనా బాగున్నావా, ఇల్లు కట్టుకున్నావా, పెళ్లి చేసావా అంటే దేవుని దయ వల్ల బాగానే ఉన్నా, దేవుని దయ వల్ల ఇల్లు కట్టుకున్నా జనరల్గా ఎవరైనా మాట్లాడే మాట. మరి దేవుని దయ వల్ల అనే మాట ఎందుకు వాడుతున్నారు? యేసు దేవుని వల్లనే ఎందుకు అనాలి? నేను చెప్పేదండి, ఇక్కడ దేవుడు ఇచ్చాడు అంటున్నారు తప్ప ఏ దేవుడు ఇచ్చాడనేది పక్కన పెట్టి కాసేపు ఎవరైనా బాగున్నాడు దేవుని దయ వల్ల బాగున్నాబ్బా అంటారు. అవును, అంటే బాగున్నది నువ్వు, మరి దేవుడు దయ ఏంటి? ఇప్పుడు సూట్ ఇది నేనే కొన్నా, నా డబ్బుతో నేనే షాపింగ్ చేసి నేనే కొన్నా, నేనే వేసుకుంటున్నా. దేవుడు దయ వల్ల అన్నా దేవుడు ఇచ్చాడు అన్నా ఒకటే. అది కంపారిజన్. ఓకే, మీరు అన్నది కరెక్టే. దేవుడు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చినట్టు కాదు. నేను కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, జ్ఞానం ఇచ్చింది దేవుడే, నేను షాప్కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ కాకుండా క్షేమం ఇచ్చింది దేవుడే. కాబట్టి దేవుడు ఇచ్చాడు అన్న మాటని వాడుకలోకి తీసుకొచ్చాము. మన దేవుడే ఇచ్చింది అనడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? మనది ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో ఉన్నా, నేను నమ్మే దేవుడు ఇచ్చాడంటే నా దేవుడే అనుకుంటాను. మీరు హైందవుల్లో ఉన్నా అడగాలి కదా, ఏమని నువ్వు ఏ దేవుని మొక్కుతావు అని. అంటే నీ చర్చికి వస్తే నీ దేవుని మొక్కినట్టేనా? అంతే కదా. అట్టయితుంది. ఇప్పుడు మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే నా మీద ప్రేమ ఉంటే నీ ఒక్కడితోనే నాకు ఫ్రెండ్షిప్ ఉండదు కదా. నా దగ్గర కూర్చొని నా ఫ్రెండే అనుకుంటాను నేను. నీతో పాటు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, మీరు ఎట్లా అనుకుంటారు? ఫ్రెండ్ అని ఎట్లా కాదని నేను అనుకోను, కానీ నా దగ్గర కూర్చొని నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అనుకోవడంలో తప్పలేదు. నాతో ఫ్రెండ్షిప్ చేసావు, ఇప్పుడు ఎవరో వచ్చారు, ఎవరు ఇతరు నా ఫ్రెండ్ అంటాను, ఇంకొకరికి కూడా ఫ్రెండ్ అని నేను అనలేను కదా. నువ్వు ఒక్కరికే ఫ్రెండ్ ఉంటావా? నాకు తెలియదు, చాలా మంది ఉన్నారా ఫ్రెండ్స్? చాలా మందికి ఉంటారు, కానీ ఆ టైంలో మనం ఉన్న సందర్భంలో ఎవరితో ఉన్నామన్నది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. నా పక్కన ఉంటే అభినయ ఫ్రెండ్ అంటారు, సంతోష్ పక్కన సంతోష్ ఫ్రెండ్ అంటారు. కాదు, నేనేమంటున్నా, దేవుడి దయ వల్ల దేవుడు బండి ఇచ్చడం తప్పలేదు. అంటే అది షార్ట్ చేశారండి అంతే, దాంట్లో అంత ఏం లేదు. దేవుడి దయ వల్ల వచ్చింది అన్నా దేవుడు ఇచ్చాడు అన్నా ఒకటే. యేసు ప్రభు వారు నమ్ముకుంటే ఇలాంటి చాలా అది తప్పు చాలా తీసుకోవచ్చు. అది తప్పు. దేవుణ్ణి నమ్మిండు కాబట్టి అది మ్యానిపులేటింగ్ అంటారు. అదే జరుగుతుంది చర్చిలలో. ప్రభుని నమ్ముకుంటే బండి వచ్చిందంటే తప్పు, అది తప్పు. ఆ స్వార్థ అలా చెప్పేవాడు మోసగాడు, ప్రజలు నమ్మద్దు అలాంటి వాళ్ళని. సూపర్. యేసుప్రభుని నమ్ముకుంటే కరిష్మా బండి వస్తుందా? సైకిల్ లేకుండా నడుచుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు చాలా మంది చర్చ. ఎవరో ఎందుకు మరి అది తప్పండి. దేవుని పేరు పెట్టి ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం చాలా తప్పు. దేవుడు అస్సలు క్షమించండి ఇలాంటి వాళ్ళని. ఒకటి. ఇంకోటి, ఇది బాగుంది. ఓకే, నాకు అదే డౌట్ ఉండే, ఇది మీరు కరెక్ట్ చెప్పారు. ఇంకోటి, గుడిలో ఉండేది నిజమైన దేవుళ్ళు కాదు, సైతాన్లు. అవును, అవన్నీ ఒట్టి బొమ్మలు. హిందూ దేవుళ్ళందరూ వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు.
నేను అదే అంటున్నాను, ఇతరుల మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడటానికి ఏ మతస్థుడికి హక్కు లేదు, క్రైస్తవుడికి కూడా హక్కు లేదు. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. నువ్వు నీ దేవుని గురించి వాళ్ళకి పరిచయం చేయి, తప్పు కాదు. కానీ వాళ్ళ దేవుణ్ణి కించపరచటం, రాయనటం, రప్పనటం, సైతాన్ అనటం, చాలా మంది క్రైస్తవుల ఇళ్లలో కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే సైతాను, ఎవరినన్ను చూపిస్తే సైతాను, ఈ దేవుడు సైతాన్ అది అని చెప్పడం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫీడ్ చేస్తున్నారు. చాలా అది తప్పు అంటున్నాను నేను. మనిషికి మతాన్ని అంటగట్టకండి, మనిషిని మనిషిగా ట్రీట్ చేయండి, వాళ్ళ నమ్మకాన్ని గౌరవించండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళకి భోజనం చేయండి. హైందవులు అయితే, ముస్లింలు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, వాళ్ళు కూడా మనతో పాటు మనుషులే. ఈ భూమి మీద పుట్టి ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ పెరిగిన వాళ్ళే వాళ్ళు కూడా. ఓకే, మీరు దానికి కట్టుబడి ఉన్నారా? మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు. నేను ఒక గుడికి వెళ్ళిన ప్రసాదం ఇస్తే తింటారా మీరు? ప్రసాదం తిన్నాం. ఎందుకు ఎందుకు తిన్నానంటే అది దేవుడి దగ్గర పెట్టినది కాబట్టి. నా నియమం అది కాదు. నేను మీకు ఓ విషయం చెప్తా, ఇది బాగా వినే ఉంటారు మీరు కూడా. నా చర్చ్లో ఆదివారం బల్లా అంటారు, హోలీ కమ్యూనియన్ అంటారు అనమాట. క్రీస్తు రక్తం క్రీస్తు శరీరం అంటారు. అది మేము ఎవరికి ఇవ్వము. దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బాప్తిజం తీసుకొని ఉండాలి, యేసుప్రభుని ఒప్పుకొని ఉండాలి, అంగీకరించిన వాళ్ళకే అది ఇస్తాం. మీ గుళ్ళో ఇచ్చే ప్రసాదం కూడా అలాంటిదే. మా చర్చిలో ఉన్నది బల్ల మేము ఎలాగైతే బయట వాళ్ళకి ఇవ్వము, మీరు అడిగినా సరే నేను ఇవ్వను, నాకేమి అభ్యంతరం లేదండి తీసుకుంటాను అని మీరు అడిగినా నేను ఇవ్వకూడదు. అలాగే మీ గుడిలో మీ దేవుడి దగ్గర పెట్టింది, మీ దేవునికి ఇచ్చినటువంటి నైవేద్యం అర్పణ నాకు ఇస్తే నేను తీసుకోకూడదు, అది నా నియమం కాదు. అయ్యప్ప మాల వేసుకుంటాడు ఒక అతను, అతనికి చికెన్ పెడితే తింటాడా? నా ఇంటికి పిలిచాను, నా బర్త్డే, నా పుట్టినరోజు, ఇంటికి రమ్మన్నా, చికెన్ పెడితే తింటాడా? తినకపోతే నేను ఫీల్ అవ్వాలి తినకూడదు కదా. క్రైస్తవుడు యేసు ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి మట్టిలోకి చేరే వరకు అదే నిష్ఠలో ఉంటాడు. దేవుడు చెప్పిండా 40 రోజులు ఎలాగైతే మాల వేసుకున్నవాడు నిష్ఠలో ఉంటాడో అదే నిష్ఠ క్రైస్తవుడు జీవితకాలం చనిపోయే వరకు అదే నిష్ఠలో ఉంటాడు. మీ ఇంటికి పిలిచి కారమన్నం పెట్టండి, నీళ్ళేసి కారం పొడేసి పెట్టండి, నూనెసి. సైతాన్ల ఇంటికి వస్తారా? సైతాన్ల ఇంటికి అంటే అదే మీరే అన్నారు ఇంతకుముందు, పిల్లలకు కూడా కొంతమంది నేర్పిస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక పాకిస్తాన్ ఇండియా టైపు అంటే పోర్ట్రేషన్ అనేది జరుగుతుందా లేదా? ఓపెన్ గా చెప్పాలంటే అంటే తెలియని అజ్ఞానంతో కొంతమంది హైందవుల్ని శత్రువులుగా చూసే క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవుల్ని శత్రువులుగా చూసే హైందవులు ఉన్నారు. ఈ వారం నడుస్తూనే ఉంది మాది ఇప్పుడు నుంచి. ఓపెన్ గా ఇదంతా ఇష్యూ, ఇదంతా ప్రాబ్లమ్. ఇక పదే పాస్టర్లను కూర్చోబెట్టి మంచి మాటలు అడగకుండా ఈ మత మార్పిడి దీని గురించే క్వశ్చన్ చేస్తున్నారంటే, అలాంటి పోర్ట్రేషన్ జరుగుతుందని క్వశ్చన్ చేస్తున్నారా, లేదంటే కావాలని టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? హైందవుల తరపున పెద్దలు వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, వీళ్ళందరూ, హమార ప్రసాద్, వీళ్ళందరూ బ్యాచ్ కొంతమంది హైందవ సహోదరులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా డబ్బులు దండుకోవడానికి, వాళ్ళ లబ్ధి కోసం క్రైస్తవుల్ని శత్రువులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మత సామరస్యాన్ని, మత చిచ్చుని పెంచుతున్నారు, మతాల మధ్య చిచ్చుని పెంచుతున్నారు. మేము అది చేయట్లేదు కదా. మా క్రైస్తవులకి మేము ఒకటే చెప్తాను ఎప్పుడు, నేనే కాదు అందరి పాస్టర్లు కూడా హైందవుల్ని ప్రేమించండి అనే చెప్తాం, హైందవుల్ని ద్వేషించండి చెప్తా. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా మీరన్నట్టుగానే బనానా ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఈ బిజినెస్ పరంగా చేయడం అనేది తప్పనని మీరే. అవును, నేను కూడా అంటే అది. ఇంకోటి ఈ అంటే దేవుడి గురించి నేను ఎల్లమ్మ గుడికి వెళ్ళినా నాకు మంచిగా అనిపించింది వేరు. నేను ఒక చర్చ అనే ఒక దాన్ని పెట్టుకొని, ఒక మత మార్పిడి గుడి ఒకటి పెట్టుకొని జనాలను గొర్రెలా గనలా గుంజి, నేను ఎల్లమ్మకు మొక్కిన ఉప్పల్ రింగ్ రోడ్ కాడ 2 తులాల బంగారం దొరికింది. నేను ఎల్లమ్మకు మొక్కిన ఎల్లమ్మ నా గ్యాస్ నింపు అనగానే నా ఎల్లమ్మ నా గ్యాస్ నింపింది. నాకు మంచి అల్లుడు రావాలని ఎల్లమ్మని అడిగిన అల్లుడు వచ్చిండు. నా తన 200 ఉండే, ఎల్లమ్మకు మొక్కిన మొత్తం 1,62,000 వచ్చినాయి. ఇలాంటి పోర్ట్రేషన్ ఎంతవరకు కరెక్ట్? ఎల్లమ్మ కాదు, యేసు ప్రభు కాదు, ఎవరు నింపరు. ఏ దేవుడు గ్యాస్ అయిపోయింది నింపు, కార్ పార్కింగ్ ప్లేస్ ఇవ్వు, బండి పెట్టుకొని చోటు ఇవ్వు, పెట్రోల్ వేసుకొని డబ్బులు ఇవ్వు అంటే యేసు ప్రభు ఇవ్వడు, ఎల్లమ్మ ఇవ్వదు, ఎవరు ఇవ్వరు. దేవుణ్ణి మనము అవమానపరచడమే తప్ప అందులో సత్యం లేదండి. అది కేవలం అలాంటి తీసుకొనే మేము మాట్లాడుతున్నామా, లేకున్నా సరే మేము మీద బురద వెళ్తున్నామా? మాక్సిమం అలాంటివి తీసుకొని మాట్లాడుతున్నారు. అవునా? అవును. అందరిది పక్కన పెడితే నేనైతే అవే తీసుకొని మాట్లాడు. అవును, చూసాను నేను. ఈ జోకర్ ఏం పేరు,
వికేఆరా వికేఆర్ పీకేఆర్ వికేఆర్ ఆ క్యాండిడేట్ ఉమ్. నేను యాంకర్ కాదన్నాడు, ఉమ్. మత మార్పిడి నేను మత మార్పిడి అసలే కాదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో, ఉమ్. నువ్వు ఉన్నట్టు అందరు ఉండాలి కదా అంటే ఉండాలి అని అంటున్నాం. ఇక్కడ కొట్లాడేది అది. ఓకే. చెప్పు, దేవుడి గురించి చెప్పడం తప్పలేదు. ఉమ్. అలాంటివి మేము క్వశ్చన్ చేస్తుంటే ఈరోజు మేము మత మార్పిడి ఉమ్. క్యాండిడేట్ ఏ విధంగా మతం మొదల ఏ విధంగా అవుతాం మేము? అవరు మరి ఏం చేయాలి? నేను కొంతమంది ఆ బందిని ముంచే పాస్టర్ ఏం చేయాలి చెప్పు? కేసు కట్టండి. కేసు న్యాయ వ్యవస్థ ఉంది, ఆ. పోలీస్ వ్యవస్థ ఉంది, ఆ. వెళ్ళండి కేసు కట్టండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి, ఉమ్. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష వేయించండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. మరి మీ పాస్టర్ అయినా కూడా. మీ ఆయన పేరేంది? కొడతాడు కదా, బీపీ పేషెంట్. ఎవరు? అదే నీ ఫ్రెండ్ అజయ్ అజయ్ బాబు. అజయ్ బాబునా? బీపీ. అవును. అజయ్ బాబు ఏంది, నా కొడకల్లారా బొట్టు పెట్టుకుంటే మీరెవరికి మొగలు, అదెంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు మనుషులు అన్నాక కొన్ని సందర్భాల్లో పరిధిని దాటి మాట్లాడినప్పుడు అది మాట్లాడిండా లేదా? మాట్లాడాడు, అది తప్పు. ఆ తప్పు అని చెప్పి అతను రియలైజ్ అయ్యాడు, క్షమాపణ అడిగాడు. హైందవ సహోదరులు నన్ను నా క్షమించాను దగ్గరికి వచ్చి భయపడిపోయాడు అని అన్నాడు. ఎప్పుడు నా ఇంటర్వ్యూకి వచ్చి భయపడి వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూ చేయలేదా? ఓకే. లోపల క్యాబిన్ లో కూర్చున్నా వచ్చిండు, ఉమ్. అన్న గురించి గొప్పగా మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడతా నీ గురించి గొప్పగా? నువ్వు గొప్ప నువ్వు అయితే లేపుతా నేను. ఉమ్. నిజంగా ఇప్పుడు అభినయదర్శి అనే పర్సన్ ఇంకా ఒక పొలిట్ గా సబ్జెక్ట్ వెళ్తుంది అంటే మాట్లాడే విధానం కరెక్ట్ ఉంది కాబట్టి. లేదంటే ఇప్పటి వరకు ఆయన లేచి వెళ్ళిపోవడం, లేదంటే ఇంటర్వ్యూ క్లోజ్ చేయడం అనేది ఉండేది. ఓకే. మనదంతా కొట్టే పెట్టేలాగా ఉంటుంది. ఈ జోకడాలు గీకడాలు మనకు సెట్ కాదు. నా తప్పు ఉందా, నువ్వు నన్ను క్వశ్చన్ చేయి, తప్పులేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నేను క్వశ్చన్ చేస్తాను. క్వశ్చన్ చేస్తే నువ్వు వేరే విధంగా డిబేట్ చేసినావు అనడం కరెక్ట్ కాదు. అవును. వచ్చిండు ఏదో చేసిండు, మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ కాండి. ఉమ్. ఓపెన్ గా చెప్పాలని నేను ఏ ఇంటర్వ్యూకి నేను సబ్జెక్ట్ తీసుకోను. ఉమ్. మీరు ఎవరినన్ను అడగండి, ఉమ్. ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడికైనా సరే, ఏ గెస్ట్ అయినా సరే నేను ప్రిపేర్ అవ్వకుండా వస్తా. ఉమ్. నేను క్వశ్చన్ వేయగలుగుతా. మీకు దాని మీద నాలెడ్జ్, నువ్వెవరు చెప్పడానికి నాలెడ్జ్ లేదని నాకు. ఉమ్. నువ్వు కూర్చుంటే కదా నాతోని అర్థమయ్యేది. అవును. నువ్వు ఒక క్రెడిబిలిటీ క్యాండిడేట్ దగ్గరికి వచ్చి నువ్వు క్రెడిబిలిటీ లేదు నీకు, నువ్వు నేర్చుకోని నువ్వెవరు చెప్పడానికి నాకు? ఉమ్. భయపడి వెళ్ళిపోయాను, 100% భయపడి వెళ్ళిపోయాను. ఇప్పటికి సీసీ ఫుటేజ్ ఉంటుంది నా దగ్గర. ఉమ్. నాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఎవరు లేనప్పుడు కారులో కూర్చున్నప్పుడు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఒర్రుమంటే ఒరుతాడు, కానీ సబ్జెక్ట్ లేని క్యాండిడేట్ అని అనుకున్నాను. సబ్జెక్ట్ ఉన్నాడైతే నా ముందు కూర్చున్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు కూర్చున్నారు కాబట్టి సబ్జెక్ట్ ఉందని నేను అన్నాను. సబ్జెక్ట్ మాట్లాడుతున్నారంట. నేను జస్ట్ ఫుడ్ పెట్టుకునే ముందు మీరు వస్తున్నారని తెలిసింది నాకు. ఓకే మంచిది అనుకున్నాను. ఆ మధ్యలో ఏమేమి ఇంటర్వ్యూలు చేశారు, అసలు మీ పేరు కోసం చూసాను నేను. అయినా నేను 10 సార్లు మిమ్మల్ని అడిగాను, మీ పేరేంటి, మళ్ళీ వచ్చినాక పేరు అడిగితే బాగుంటది అనుకోని కొంచెం మీరు కొంచెం అట్లా అనిపించలేదు నాకు. అడగొచ్చులే, ఓపెన్ గా అడగొచ్చు అని అడిగిన. ఫుడ్ తినగానే ఇమీడియట్గా కూర్చున్నాం. మరి ప్రిపేర్ అయిందా? ఇప్పుడు నేను ఏమైనా ఫోన్ చూస్తున్నానా? క్వశ్చన్లు మీకు కామెంట్లు ఏమొచ్చినాయి, మీకు ఆ వీడియోలు అదన్నారు, నేనేం క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వట్లేదు కదా. ఎగ్జాంపుల్ డైరెక్ట్ కూర్చొని మాట్లాడుదాం, అవునా? ఇప్పుడు మేజర్ గా ఇలాంటిది పోవాలి, ఈ మతాల గురించి గొడవలు అవ్వద్దంటే ఏం చేయాలి? ఎవరి మతాన్ని వాళ్ళు భక్తి చేసుకుంటే సరిపోద్దండి. ఇతర మతాల జోలికి వెళ్లకుండా ఎవరి దేవుని వాళ్ళు, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటే చాలు కదా. అంతే కదా, సరిపోద్ది. పిచ్చి పిచ్చిగా పోర్ట్రేషన్ చేయడాలు కావచ్చు, ఈ వీడియోలకు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి, యూట్యూబ్ మెయిన్ గా ఆన్ కెమెరాలో కొన్ని చేయకపోతే మంచిది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆవిడెవరో ఈ మధ్య ఇన్స్టాలో పాపం ఆవిడ చాలా ట్రోల్ చేస్తున్నారు. సిలిండర్ మీ వాళ్ళు కాబట్టి పాపం అన్నారు, ఆమె వేసింది తప్పనన్నారు. తప్పే అంటున్నాను, తప్పే అది. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే మీరు చేసుకుంటే ఆఫ్ కెమెరాలో చేసుకోండి. ఆన్ కెమెరా ఒక్కటి కాదు కదా, చాలా మంది ఉన్నారు. నేను ఏదో ఒక ఆమె అంటది, మా ఇంటికాడ దేవుని పాటలు పెట్టారు ప్రభువా అన్నాను, వాళ్ళ టీవీ పగిలిపోయింది. ఇంకొక ఆమె అంటది, నేను ఈమెదైతే పెద్ద సుప్రభాతం ఉంటది, రింగ్ రోడ్ కాడ 2 తులాల బంగారం పడుడైంది. అవునా? మరి అట్లాంటప్పుడు యేసుదేవుని నమ్ముకున్న వాళ్ళందరూ గొప్పలు అయి ఉండాలి. అది రాంగ్ కాన్సెప్ట్ అండి. అవునా? అదొకటి పక్కన పెడితే, ఒక ఆమె నేను బాగా జాడ కట్టబట్టి నూకిన ఇట్లా నా ఎర్రగా అయిపోయింది, ప్రభు అనగానే నల్లగా అయిపోయింది అన్న. వాళ్ళ వల్లనే ఈ రోజు క్రైస్తవం అనేది కామెడీ అయిపోతుంది. మరి అలాంటి వాళ్ళని మీరు ఇప్పటికీ లిటరల్ గా ఇప్పటి వరకు అలాంటి వాళ్ళని మీరు క్వశ్చన్ చేస్తే, ఈ జోకర్ పాస్టర్ ఉన్నాడు కదా, ఈ ఆర్కేనా పీర్కేనా వికేఆర్, ఈ వ్యక్తి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరి మీరు అభినయ దర్శన్ ఎందుకు మాట్లాడట్లేదు? విజయ్ బాబా అజయ్ బాబా ఆయన ఎందుకు మాట్లాడట్లేదు?
ఏదో నోరు ఉంది కానీ కార్లో ఏదో కెమెరా పెట్టేసానికి ఎవరో కూర్చుంటారు, ఏదో కుక్కోరినట్టు వస్తే సరిపోదు కదా. సబ్జెక్ట్ మాట్లాడండి. తప్పు ఇస్ తప్పు, రైట్ ఇస్ రైట్. అది ఎవరైనా సరే, హిందువా క్రిస్టియనా ముస్లిమా అనేది పక్కన పెట్టండి. ముస్లిం గురించి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదని కొంతమంది అంటారు. వాళ్ళ సబ్జెక్టులు ఇక్కడ రాలేదు. నాకు రాత్రి 1 గంటకు నేను చూస్తుంటే ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఇమీడియట్ గా నంబర్ ఇచ్చి గెస్ట్ నాకు కావాలి కూర్చోబెట్టాలని చెప్పిన, ఒక ముస్లిం క్యాండిడేట్. అవునా, ఆయన ఒపీనియన్ అది, ఆయన పర్సనల్. అంటే నువ్వు సమాజంలో మాట్లాడుతున్నావు ఇక్కడ. నీ ఒపీనియన్ అన్నప్పుడు నీ ఇంట్లో 4 గోడల మధ్యలో నువ్వు సమాజంలోకి వచ్చి మాట్లాడుతున్నావు, 4 కెమెరాల ముందు మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను చెప్తాను. అది ఎవరైనా సరే, నేనైనా ఇంకోరైనా. నేను క్వశ్చన్ చేసింది తప్పని ఏదైనా పాస్టర్కి దమ్ముంటే నా ముందు కూర్చోమని నేను క్వశ్చన్ చేస్తాను. నా దగ్గర ఆ సత్తా ఉంది. లేని ఇప్పుడు నేను ప్రతి దాంట్లో చెప్తాను, మంచి పాస్టర్లు ఉన్నారు, ఇలాంటి వాళ్ళ వల్ల మంచి పాస్టర్లు. నేను అందులో కూడా అదే మాట్లాడినా. నేను అప్పుడే కౌంటర్ ఇవ్వచ్చు, కానీ ఒక డ్రామా జూనియర్ తీసుకొచ్చి హైలైట్ చేయడం ఎందుకని సైపడే కూకున్నాను. ఓపెన్ గా చెప్తున్నా. ఆయన వీకేఆరా, ఆయనతో పైసా పని కాదు. నేను స్నానం చేస్తుంటే ఊడిపోయిన ఇంటికి వచ్చి సమానం నాకు ఆయన. నేను పెట్టుకుంటే నాతో తట్టుకోలేడు. ఓపెన్ గా చెప్తున్నా. నేను నా ఇంటర్వ్యూకి రమ్మని చెప్పిన, కరెక్ట్ అయిన పాస్టర్ అయితే వచ్చి నాతో కూర్చొని డిబేట్ చేయాలి. మీరు మాట్లాడినట్టుగా 100% నేను మీ మీద నెగిటివ్ అనుకున్నా. బస్ నేను పదే రిపీట్ చేస్తున్నది, తప్పును తప్పు ఒప్పును ఒప్పు అన్నవాడే గొప్పోడు నా దృష్టిలో. చెడ్డోడైనా సరే, అందరం మంచోళ్ళమై రామ్ కదా. కొన్ని చెడ్డ పని చేస్తేనే ఇది చెడ్డ పని, ఇది మంచి పని అని తెలుస్తుంది ఎవరికైనా. అఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళని ఎలా మార్చాలి మరి? హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు మీరే కాదు చాలా మంది నాకు చెప్పారు ఖండించమని. నా క్రిస్టియన్ పాస్టర్స్లో ఇట్లా కామెడీ చేస్తూ యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, యేసుప్రభుని పిలిస్తే సిలిండర్ ఇస్తాడు, ఇలాంటివన్నీ చేసే పాస్టర్స్ అందరినీ కూడా నేను ఖచ్చితంగా ఖండిస్తా, పక్కా ఖండిస్తా. మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా ఖండిస్తా. సూపర్. నా దాంట్లోనే ఈ మాట చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ చెప్పలేదు, ఇదే ఫస్ట్ అని చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనేదో వాళ్ళని మార్చాలని కాదు, ఇలాంటి వాటి వల్ల చిన్న పిల్లలు మోడిఫికేషన్ అయిపోయి చిన్నతనం నుంచే వాళ్ళ మైండ్ ప్రాబ్లమ్స్ అవుతుంది. అవును, ఎన్మిటి పెరిగిపోతుంది. ఇక్కడ ఏమైపోయిందంటే మేము హిందువులము, వాళ్ళు క్రిస్టియన్స్ అనే వ్యత్యాసం వచ్చేసింది ఆల్రెడీ. అది రాకూడదు, కొట్లాడుతున్నారు. అవును, చాలా మంది. అది కట్ చేస్తే మీరు హ్యాపీగా మంచి పాస్టర్ గా ఉన్నారు, సరే ఏదో ఒకటి చేసుకుంటున్నారు, అంతవరకు ఓకే. పవీన్ పగడాల్ గారి విషయంలో అంటే దాంట్లో మీకు ఒక ఆడియో కూడా బయటపడింది. అవును, అభినయ దర్శన్ అనే పర్సన్ నేను ఇప్పుడు చూసింది మాట్లాడుతున్నా. మీరు ఇంత జెన్యున్ గా ఒప్పుకుంటున్నారు కదా ప్రతి ఒక్కటి. అవును, దాంట్లో ఎందుకు డబల్ గేమ్ ఆడారు? అంటే పవీన్ పగడాల గారి సావును అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వాలనుకున్నారా? లేదు, నేను ఫేమస్ అవ్వాలనుకుంటే ప్రవీణ్ పగడాల గారి కంటే ముందు చాలా పెద్ద ఇష్యూస్ వచ్చాయి. నేను ఎప్పుడు మాట్లాడలేదు, కనీసం షార్ట్ వీడియో కూడా నేను ఎప్పుడు చేయలే. అజయ్ బాబు జడగొట్టిండని బయట టాక్ మిమ్మల్ని. లేదు, అలాంటిదేం లేదు. కానీ ఎవరు అంటున్నారు చాలా మంది, అలాంటిదేం లేదు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత నేను అక్కడే ఆన్ స్పాట్లో ఉన్నా. మాకు ఇల్లు దగ్గరలోనే ఆయన చనిపోయాడు. నాకు వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. అక్కడ కొంచెం అన్యాయం అనిపిస్తున్న పరిస్థితులు కనిపించినప్పుడు నేను వాయిస్ రేస్ చేశాను. ఇంత పెద్దగా అయిపోద్ది, ఇంత ఎస్టాబ్లిష్ అవుతాను నేను అనుకోలేదు, ఊహించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది, అలా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఓకే, ఇక్కడ అంటే ఇది పవీన్ పగడాల గారిది అందరూ అడిగినట్టు నాకు పెద్ద లెంత్ అవసరం లేదు, షార్ట్ కట్ లో మాట్లాడేద్దాం. నిజంగా ఆయన తాగుతారా తాగరా? ఆయన గతంలో తాగేవాడు, సేవలోకి వచ్చాక, దేవునిలోనికి వచ్చాక తాగటం మానేశాడు, కంప్లీట్గా మానేశాడు. ఆయన తాగుతారు అనే తెలుసు అనే ఆడియో ఎందుకు బయటకు వచ్చింది? అది వారం రోజుల డిస్కషన్లో వాళ్ళు బిట్లు కట్ చేసి ఎడిట్ చేసి దాన్ని అటాచ్ చేసుకుని రిలీజ్ చేశారు. మీరు ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది? వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, బేసిక్గా నేను ఒకటి చెప్తాను, ప్రవీణ్ పగడాల గారితో నాకు వ్యక్తిగతంగా ఇలా మిమ్మల్ని కలిసినట్టుగా ఆయన ఎప్పుడు కలవాల, ఫోన్లో 3 times మాట్లాడాను, వ్యక్తిగత నాకు పరిచయం లేదు. ఇప్పుడు ఈ యాక్టర్ రాజు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసినప్పుడు డేవిడ్ అని చెప్పి మాట్లాడాడు. నేను అమెరికాలో ఉంటానండి, ప్రవీణ్ పగడాల గారికి బాగా ఫ్రెండ్ నేను, ఆయన ఇక్కడ వస్తూ ఉంటాడు, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అని ఒక 4 రోజుల పాటు నన్ను బాగా నమ్మించాడు. అవతల వ్యక్తి నన్ను మోసం చేయాలనుకున్నప్పుడు నాకు తెలియదు, అది నేను నమ్మా. నాకు ఫ్రెండ్, మేమిద్దరం కలిసి తాగుతామండి, సిట్టింగ్ వేస్తా అంటే అవునా అని నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఈయనతో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, ప్రవీణ్ గారితో. ఈయన తాగడని నేను అనుకున్నా, నేను నమ్మింది అది, ఆయన తాగడు అని నాకు తెలుసు, ఎప్పుడు తాగేవాడు మానేశాడు అనుకున్నా. ఈయన ఏం చేశాడంటే నన్ను, మేమిద్దరం కలిసి తాగేవాళ్ళమండి, మేమిద్దరం కలిసి సిట్టింగ్ వేసేటోళ్ళమండి, తాగితే తప్పేంటండి అని చెప్పి ఒక 4 రోజుల పాటు నన్ను నమ్మించే ప్రయత్నం చేసి చివరికి నమ్మించాడు నన్ను.
ఇప్పుడు ఏ వ్యక్తి అయినా హ్యూమన్ నేచర్ ఏంటి, చెప్పిన మాటను 10 సార్లు చెప్తే ఎవడైనా నమ్ముతాడు. అవును ప్రవీణ్ గారిని నేను ఎప్పుడు కలవలేదు పర్సనల్ గా, ఈయనేమో సాఫ్ట్వేర్లు ఉన్నాయి మా ఇద్దరికి అంటున్నాడు, ఇద్దరం అమెరికాలో ఉన్నాం అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు కలుస్తా ఉన్నారు, ఆయన వైఫ్ ఏమో మా చెల్లి అంటున్నాడు, జెసికా గారిని ప్రవీణ్ పర్వాల చెల్లిని వాళ్ళ వైఫ్ని ఈయన మా చెల్లి అంటున్నాడు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు నేనే అండి ఆవిడకి చెప్పాను, ఫోన్ చేసి మాట్లాడాను, ఇది ఎందుకమ్మా దీన్ని పెద్ద గొడవలు చేస్తున్నారు, ఆపిచ్చేసేయని చెప్పాను నేనే అన్నీ చెప్పి నన్ను నమ్మేశాను ఆయన మాటని. అవునండి నాకు కూడా తెలుసు, చాలా మంది నాకు కూడా చెప్పారు అని అన్నాను తప్ప ఆయన తాగుతాడు అని నా ఒపీనియన్ చెప్పలా. అందులో మరి అట్లుంది. అవును తాగుతారని నాకు తెలుసు, అవును నాకు తెలుసు అన్న, తాగుతారని తెలుసు అనలే, అవును నాకు తెలుసు అండి, మీరు చెప్పినట్టు నాకు కొంతమంది చెప్పారు. 50% ఈయన తాగరని చెప్పారు, ఒక 50% మంది తాగుతాడని చెప్పారు. మరి ఏది నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా మాట్లాడారు లూజ్ టాక్? ఇప్పుడు నా టాక్ అంతా నా ఫైట్ అంతా అప్పుడు ఏంటంటే తాగడా కాదు, అది యాక్సిడెంటా మర్డరా, దీని మీద నా ఫైట్ అంతా. మీరేమనుకుంటున్నారు? కన్ఫర్మ్ మర్డర్ అది. ఎందుకంటే మేము అడిగిన సీసీ ఫుటేజ్ వాళ్ళు ఇవ్వలేదు. నయార పెట్రోల్ బంక్ ఎదురుగా ఆయన చనిపోతే పెట్రోల్ బంక్ లో సీసీ ఫుటేజ్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి మేము అడిగితే మాకు ఇవ్వాల. కనీసం ఆయన చనిపోయిన దానికి ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మాకు ఇవ్వాల. మీరు చర్చిలో కూర్చోబెడతారుగా గొర్రెల్ని, ఆ గొర్రెలకి చెప్పేటి నాకు చెప్పకుండా అంటున్నాను మీరు డైరెక్ట్ గా. ఎలాగంటారు? ఎందుకంటే మీకు ఆల్రెడీ సీసీ ఫుటేజ్ వచ్చింది, ఆయన ఎక్కడెక్కడ నుంచి వచ్చాడు, ఎక్కడ డ్రింక్ చేశాడు, ఎక్కడ కింద పడ్డాడు, అది ఆయన కాదు కదా. ఎవరు మరి? ఫేక్ ఆర్టిస్ట్ పెట్టి చేశారు ఇదంతా. చనిపోయింది ఎవరు? చనిపోయింది ప్రవీణ్ పగడాల. ఎక్కడ చనిపోయారు ఆయన? కొంతమూరు దగ్గర టోల్ గేట్ దాటిన 1 కిలోమీటర్ తర్వాత చనిపోయారు. పెట్రోల్ బంక్ ఎవరు చంపారు అనుకుంటున్నారు మీరు? పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎందుకు మనకి ఇప్పుడు? ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎవిడెన్స్ మాకు కాదండి, డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించాలి, గవర్నమెంట్ చూపించాలి ఎవిడెన్స్. మరి అనుమానించే వాడి దగ్గర ఎప్పుడు ఎవిడెన్స్. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నదా? అనుమానానికి ఎవిడెన్స్ ఉండదండి, అనుమానాలే ఉంటాయి. మాకు అనుమానాలు ఉన్నాయి, అనుమానమే కదా. ఇప్పుడు ఎవిడెన్స్ లను చూపించాలి. ఎవిడెన్స్ చూపించారు కదా, చూపించాల్సింది ఏమి ఎవిడెన్స్ చూపించారు కదా. ఒకటో చోటేమో 6 అడుగులు ఉన్నాడు, ఓ చోటేమో 5.5 అడుగు ఉన్నాడు, ఓ చోటేమో పొట్ట ఉంది, ఓ చోటేమో పొట్ట లేదు, ఓ చోటేమో టీ షర్ట్ కలర్ వేరుంది, ఓ చోట హ్యాండ్స్ ఉన్నాయి, ఓ చోట హ్యాండ్స్ ఎలాస్టిక్ లేదు, బోల్డ్ అని ఉన్నాయి మనమనలు. గవర్నమెంట్ ఒక పాస్టర్ కోసం అంత ప్రయోగాలు చేసింది అంటారా జూనియర్ ఆర్టిస్ట్ పెట్టి? ఖచ్చితంగా చేసిందంట. ఎందుకు? ప్రవీణ్ పగడాల గారిని ఎందుకంటే చేసింది ఆ వ్యక్తులేనా? ఎందుకంటానంటే ఆయన చాలా మంది ప్రవీణ్ పగడాల గారి లాంటి జ్ఞానవంతుల్ని ఆయన తయారు చేస్తున్నారు. ఒక బైబిల్ కాలేజ్ ఆయన కడుతున్నారు, అవును, కొన్ని వేల మందిని ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి అప్పటికే ప్రవీణ్ పగడాల గారు హైందవ గ్రంథాల మీద ఆయన చాలా వివరణ ఇస్తుంటే అప్పటికే హైందవులు చాలా మంది ఆయన మీద వ్యతిరేకత పెంచుకొని ఆయన మాటల్ని ఆపడానికి ప్రయత్నం చేసి, ఒకవైపు ముస్లిమ్స్ ఆయనకు వార్నింగ్స్ ఇస్తుంది, థ్రెటనింగ్ కాల్స్, హిందువుల నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇది జరిగింది, ఆయన చనిపోవడం జరిగిందా? చంపేయడం జరిగిందా? చంపారు. ఎవిడెన్స్ ఉండి మాట్లాడుతున్నా? ఎవిడెన్స్ నా దగ్గర లేవండి, చూపించిన ఫుటేజ్లు ఫేక్ అని క్లియర్ గా అర్థమవుతుంది మానవ జ్ఞానానికి. వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు? గ్యాస్లు, బంగారం, తులం బంగారం, వాళ్ళని తెచ్చి అడగపోయారా? వాళ్ళే ఫేక్ కదా, మరి వాళ్ళని ఫేక్ అంటున్నాను నేను నమ్మను కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎలిగేషన్ చేసేటప్పుడు ఏదైనా అజయ్ బాబు చాలా ఓవర్ చేసింది లిటరల్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొంతవరకు లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే చేతిలో ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అది ఎంత స్ట్రాంగ్ అయినా మాట్లాడవచ్చు. అవును, ఎవిడెన్స్ లేకుండా క్వశ్చనింగ్ ఏదైనా సరే నీట్గా, అంటే నీట్నెస్ లేకుండా, క్లారిటీ లేకుండా ఒక మనిషి మీద బురద చల్లినట్టు ఉంటుంది ఇదే. అవును అవును అవునా? ఆ టైంలో అభినయ దర్శన్ గారు కూడా ఇదే పని చేశారేమో, ఎవరో మాటలిని. నేను ఎవరో మాటలు కదా అజయ్ బాబుని నమ్మి ముందుకు ఇచ్చాడు, లేదంటే ఫేమ్ అవుదాము, పాస్టర్ గా కొంచెం మనకు బిజినెస్ పెరుగుతుంది అనే విధంగా ఏమైనా ప్లాన్ చేశారేమో. నేను ఫేమ్ అయ్యే ప్లాన్ ఎప్పుడు చేయలేదంటే, అనుకోకుండా ఫేమ్ వచ్చింది. నేను ఫేమ్ తెచ్చుకున్నారు? లేదు, అనుకోకుండా వచ్చింది. అది అనుకోకుండా ఎస్టాబ్లిష్ అయిపోయాను నేను, అనుకోకుండా ఫేమ్ వచ్చింది. నేను ఇక్కడ మాట్లాడితే నేను ఫేమస్ అవుతాను నేను ఎప్పుడు ఊహించలేదు అసలు. అలా మాట్లాడితే ఫేమస్ అవుతానంటే ఎప్పుడో మాట్లాడేటోని. నలుగురు కళ్ళల్లో పడాలి అంటే 10 మందిని కించపరచాలి, ఆ విధంగా ఉండాలని అజయ్ బాబు దగ్గర నేర్చుకున్నారనేది ఒక టాక్. అందరికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాం, ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు
అభినయ దర్శన్ గారు చాలా పోలేట్ గా చాలా నీట్ అండ్ క్లీన్ గా మాట్లాడాలి Hmm. అనే విధంగా మాట్లాడుతారు అనుకోవచ్చా? లేదు, నేను ఎప్పుడు రెబలే ఉంటాను. Hmm. అన్యాయం జరిగితే నాకైతే ఇక్కడ మీరు కూర్చున్న సేపు రెబల్ అనిపించలే, నిజాయితీ అనిపించింది. నేను ఎక్కడ Open గా నేను నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సబ్జెక్ట్ లాగానే మాట్లాడతా. నేనే చెప్పిన అది. అన్యాయం జరిగిన దగ్గర Hmm. ఖచ్చితంగా వాయిస్ రేస్ చేస్తా. చెయ్యలేదు ఇప్పటి వరకు. అన్యాయం జరిగిన దగ్గర అన్యాయం Issue. చేస్తున్న వాళ్ళు నీ సంఖ్యలో ఉన్నారు కానీ క్వశ్చన్ చేయట్లేదు. ఖచ్చితంగా చేస్తా. మీరే చూస్తా, మీకు లింక్ పెడతాను మీ నంబర్ కి. 100% మీ మీద నాకు చూడండి. నమ్మకం ఉంది. ఖచ్చితంగా నా చేస్తా. ఇంటర్వ్యూలో మీరు మాట ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తప్పకుండా చేస్తాను. ఓకే. ఎందుకంటే మీరే కదా పదే చాలా మంది చెప్తున్నారు. మీ దాంట్లోనే మరి తప్పు జరుగుతున్నా మీరు ఖండించాలి కదా, మీరు చెప్పాలి కదా, మీరు కౌంటర్ చేయాలి కదా అన్నప్పుడు దానికి నేను ఆన్సర్ చేయలేకపోతున్నా. వాళ్ళకి మీకు ఆన్సర్ చేయలేకపోయాను. ఖచ్చితంగా మా క్రైస్తవ్యాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎవరైతే క్రైస్తవుల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళని నేను ఖండిస్తాను. సూపర్. ఖచ్చితంగా మొదలు పెడతాను. ఇది డెఫినెట్గా మొదలు పెడతాను. వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, 4-5 రోజులు మీరు చూస్తారు. ఓకే. ఏంటి నెక్స్ట్ ఏంటి? సీఎం అవ్వబోతున్నారా ఏంటి? అసలు ఎమ్మెల్యే అవ్వబోతున్నాను జూబ్లీస్ నియోజకవర్గానికి. అవ్వరు అని నేను అంటున్నాను. ఖచ్చితంగా అవుతాను నేను అంటున్నాను. ఎట్లా అవుతారని నేను అంటున్నాను. మీకు ఓటు ఉందా జూబ్లీహిల్స్ లో? అవునా? జూబ్లీహిల్సా బంజారా హిల్సా? బంజారాహిల్స్. ఓకే. జూబ్లీహిల్స్ లో ఓటు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా వేసుండేవాళ్ళు. అయ్యాను అసలు నేను వేసుండేవాళ్ళు. వెయ్యొద్దని ప్రచారం చేస్తాను నేను నీకు. అదే నేను చెప్తాను కదా, మీరు వెయ్యొద్దు అని చేసే ప్రచారమే నాకు ప్లస్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్. ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఎందుకు దీంట్లో అంటే పొలిటికల్ ఎందుకు అంటే దాంట్లో డబ్బులు సరిపోవట్లేదా? డబ్బులు కదా, నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఆస్తులు ప్రాపర్టీస్ ఏం లేవు. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు. Hmm. నాకు ప్రజల్లో మంచి పేరు కావాలి. Hmm. నేను మొదటి నుంచి ప్రయత్నిస్తుంది అదే. అంటే సంతోష్ దగ్గర తెలివికాల్లో ఉన్నానని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా, అయ్యో, లేదంటే చి, నేను చి, చి. ఒక్కనే గొప్ప ఉన్నాను ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? నేను మంచివాణ్ణి అనే పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా. తెలివిగలవాన్నా చెడ్డోన్నా మంచోన్నా అని ప్రజలు డిసైడ్ చేస్తారు. నా క్రైస్తవ్యానికి అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి, అణిచివేయబడుతున్నాడు. ఓకే. న్యాయం కోసం అరిచి అలిసిపోయి నోరు మూసుకున్నామే తప్ప న్యాయం జరగలేదు. ప్రవీణ్ గారి టైంలో ఆయన చనిపోయినప్పుడు. అయితే ఈ రోజు మాకు అర్థమైంది ఏంటంటే క్రైస్తవుడికి పవర్ ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి. మీకు దేవుడు అప్పుడే ఇచ్చిండు పవర్. అదే చెప్తున్నా ఉన్న అబద్ధాలు. పవర్ ఇచ్చిండు వాళ్ళంతా పట్టుబడతాం వాళ్ళని. కాబట్టి ఆ పవర్ మీకు లేదు కదా. ఎవరికి ఉండదండి, అది మ్యానిపులేటింగ్ పవర్. మీరైతే చేయరు కదా, మీ చర్చిలో అయితే చేయరు కదా. అసలు ఎందుకు ఈ ఎక్కడ మాట చేయని అంటున్నా అంటే చేసేవాడిని. మీ చర్చికి వచ్చే వాళ్ళు కొంతమంది చూస్తుండొచ్చు నా వీడియో. మేబీ ఒక్కరిద్దరన్నా చూడకపోతారా? నేను నా గురించి తెలుసు. మాక్సిమం మీ క్రిస్టియన్ దాంట్లో నన్ను దేవుళ్ళ పోలుస్తారు, సైతాన్ అంటారు నన్నే. నా మిత్రులు చాలా మంది ఉంటారు దాంట్లో. సీరియస్. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ కూడా క్రిస్టియన్ దాంట్లోనే చాలా మంది ఉంటారు. ఓకే. నేను ఇంతకుముందు కూడా నేను ఒక క్రిస్టియన్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి యాక్చువల్లీ. ఫస్ట్ సంబంధం అదే వచ్చింది. అందుకు చెప్తున్నా, ఎందుకంటే మీ దాంట్లోనే నాకు ఎక్కువ మంది ఉంటారు. ఈ దొంగ నా కొడుకు ఏం మాట్లాడతాడు మా గురించి మళ్ళీ అని ఫోకస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నా గురించి కూడా మాట్లాడరుగా ఎవరు? మీరు. నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. అది నేను అదే ఓపెన్ గా చెప్పాను కదా. అభినయ దర్శన్ గారిని నేను నా ముందు కూర్చోనంతసేపు ఒక వేస్ట్ ఫెలో ఆ విధంగా నేను ఓపెన్ గా చెప్తున్నా. మీరు తప్పుగా అనుకున్నాను. నా గురించి కూడా మీరు ఏమనుకున్నారు, చూసారో లేదో కూడా నాకు తెలియదు. అవి చూసే ఉంటారు, నన్ను చూడని వాళ్ళు పాస్టర్లే ఉంటారు. చాలా మందికి నేను సుపరిచితున్నే. నేను కూర్చున్న తర్వాత అనుకున్నా, లేదే ఈయన క్వైట్ ఆపోజిట్ ఉంది. ఇది కూడా నేను మీడియాలో ఎందుకు చెప్తున్నాను, నేను లేపాల్సిన అవసరం లేదు. నువ్వేం నాకు డబ్బులు ఇవ్వలే, నువ్వు ఇచ్చినా నేను తీసుకునే రకం ఏం కాదు, నువ్వు ఇచ్చే రకం ఏం కాదు, తీసుకునే రకం. అవునా? ఇది చాలా ఉంది. అంటే ఎందుకు ఈ మాట అంటున్నంటే, ప్రీవియస్ నేను ఎక్కువ మీ వీడియోలు కూడా ఎక్కువ చూడలేదు. మీ జరిగే షార్ట్ వీడియోస్ మీరు ఒకటి ఆ మధ్య కాలంలో నా గురించి ఏమైనా మాట్లాడతారేమో వేసుకుందామని ఒక లైవ్ చూసినాం. నా గురించి ఎక్కడ తీయలేదు. ఈ జోకర్ ఉన్నాడు కదా, జోకర్ పాస్టర్ కియారా ఈ పాస్టర్ వేసుకున్నాడు కదా, మీరు కూడా ఏమన్నా మెల్లగా ఇటు వస్తుండేమో వేసుకొని పర్సనల్ కూర్చుందాం ఇక అనుకున్నా. కానీ నా గురించి మాట్లాడలే. ఆ డ్రామా జూనియర్ మాట్లాడితే పట్టించుకోలేదు. సబ్జెక్ట్ లేని క్యాండిడేట్ అని పక్కన పెట్టేసిన. మీరు ఏం మాట్లాడలేదు. 2 days చూసిన అది. నేను కార్లో ఇట్లా పెట్టుకొని, నా కార్లో పెట్టుకొని లైవ్ చూసేవాడిని. మీరు లైవ్ ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఏదో ఎంప్లాయ్మెంట్ సంథింగ్ ఏదో ఎయిటర్స్ ఏదో మాట్లాడారు మీరు దాంట్లో. సర్లే, ఆయన సబ్జెక్ట్ లేదు, ఆయన వెళ్తున్నప్పుడు మనం అది కరెక్ట్ కాదు టార్గెట్ చేయడం అని నేను చేయనట్లు, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీరు ఓపెన్ గా చెప్పండి, ఎమ్మెల్యేగా పోటీ చేసేంత సినిమా ఉందా మీకు? ఖచ్చితంగా సీఎం వరకు వెళ్తాను. ఆశకు అద్దు ఉండాలి, ఇంకా దేనికో సిగ్గు ఉండాలంటారు కొంతమంది. ఎందుకు ఆశపడ్డం మనకున్న హక్కు అండి. డెమోక్రసీలో ఉన్నాం, ఏదైనా ఆశపడచ్చు. నీతి నిజాయితీ ఆశపడ్డ ఆశని రీచ్ అవుతాం, కళలు కంటాం, కళల్ని సాకారం కూడా చేసుకుంటాం. మీరు ఇప్పుడు ఏదైతే నిలబడదాం అనుకుంటున్నారో అది చిన్నది అనుకుంటున్నారా? మీరు పెద్ద పెద్ద హేమీలు ఉన్నారు, వాళ్ళే భయపడతారు. నోటికి మాకు రావాల్సిన ఓట్లన్నీ చీలిపోతాయేమో, మాకు రావాల్సిన ఓట్లు కొడితే 100 ఓట్లు వేస్తే ఎక్కువ.
గెలుస్తాను నేనంటే 100 ఓట్లు అంటారు మరి. నీకు నాకు E90 టీవీ త్రూగా ఛాలెంజ్ ఉమ్. తింపి కొడితే నాకు తెలిసి బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా నీకు రాకపోవచ్చు అంటున్నా. ఖచ్చితంగా గెలుస్తాను నేను. 5,300 ఓట్లు వచ్చినాయి ఆమెకి. ఉమ్. లెక్క పెట్టేది అక్కడే ఉన్నా. ఎక్కడ నిలబడింది ఆమె? కొల్లాపూర్. ఓకే. స్టార్టింగ్ ఎవరు లేనప్పటి నుంచి E90 టీవీ ఉంది ఆమె దగ్గర. ఉమ్. అందరు వచ్చి సెలబ్రిటీ అన్నప్పుడు కూడా మేమే ఉన్నాము. ఉమ్. ఆమె ప్రచారం మొత్తం కారు నడిపించింది నేనే. ఓకే ఓకే. నా కారే సగం తిరిగింది. దాని తర్వాత XC500 తెచ్చినాం. ఉమ్. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎట్లా చెప్తారు దేవుడు అంటే, నేను దేవుడు అని మీకు ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. ఉమ్. మీకు బర్రె లెక్కకు వచ్చిన దాంట్లో ఉమ్. ఆ 300 ఉన్నాయి కదా మూలకి, ఉమ్. అవస్థ కూడా ఎక్కువనే అంటున్నా నేను. గెలుస్తాను నేను అంటున్నా. నీకు నాకు ఛాలెంజ్. ఛాలెంజ్. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఉమ్. E96 టీవీ అనేది కనిపించకుండా డిలీట్ చేస్తాం మీ ముంగటనే. అవునా? మంచిది, సంతోషం. చాలా కష్టపడి డెవలప్ అయ్యారు, ఈ స్థాయికి వచ్చారు. వచ్చిన దాన్ని కూడా పోగొట్టుకుంటా అంటే నేను ఏం మీ చేస్తాను? నోట్లకే వచ్చింది. కష్టపడి డెవలప్ అయ్యారు. అవును. ఎంత కిందికి ఎత్తేసినా ఉమ్. కష్టపడ్డాడు మళ్ళీ పైకి వస్తాడు. అవును. బట్ మీరు పొలిటికల్ గా మీకు నాలెడ్జ్ లేదంటున్నా నేను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఏం నాలెడ్జ్ కావాలి? 100%. ప్రజలు ఎలా మోసం చేయాలి, అంటే ఎలా యాంకర్ల ఎలా దగ్గర వాళ్ళ కూర్చొని దగ్గర- మ్యానిపులేషన్ చేసినంత ఈజీ కాదు రాజకీయం అనేది. రాజకీయ లేదంటే వనరులు చర్చిలకు చెప్తాను. గొర్రెలను తీసుకొచ్చి ఉమ్. బ్లెస్సింగ్స్ అని, టచ్లని, గిచ్లని, అరటి పండ్లు ఇచ్చి పిల్లలు చేస్తామని, ఉమ్. కొబ్బరి నూనెలు ఎత్తి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ తీస్తామని అంత ఈజీ కాదని చెప్తున్నాను నేను. పాలిటిక్స్ చాలా ఈజీ అంటాను నేను. ఎందుకంటే ప్రజల్ని మోసం చేయటం చాలా కష్టం రాజకీయంగా. ప్రజలకి మేలు చేయటం, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు సంక్షేమం కొరకు పని చేయటం చాలా ఈజీ అంటాను. అనుభవం అక్కర్లేదు దానికి. మంచి చేసే ఆలోచన ఉంటే చాలు. కన్నింగ్ ఎత్తులు, దొంగ ఎత్తులు వేయటానికి కావాలి అనుభవాలు. మన రాజకీయ నాయకులకు అనుభవం ఉండి ఏం చేశారు ప్రజలకి చెప్పండి? మీరేం చేస్తారు? ఓట్లకు డబ్బులు పంచి 10 రెట్లు సంపాదించుకోవడం వాళ్ళు చేసింది. వాళ్ళ అనుభవం అదేనా? నాకు అది అవసరం లేదు. నేను పంచను, నేను డబ్బులు ఇవ్వను. మీరు ఫోన్ పే, గూగుల్ పేలు పెడతారు. నేను పెట్టాను. ఫోన్ పేలు 3 నంబర్లు, ఒక అకౌంట్ నంబరు, ఒక QR కోడ్ పెట్టి మీరు నాకు 100 రూపాయలు ఇవ్వండి, ఓటేయండి. 100 రూపాయలు మీరే ఇచ్చి మీరే ఓటేయండి. అందరికంటే పెద్ద దొంగ నువ్వే కదా. ఎలా అవుతుంది? ఎందుకు అవుతాను? 10 రూపాయలు పెట్టి 20 రూపాయలు దొబ్బడంలో తప్పలేదు. అదే చెప్తున్నాను. 5,000 ఓటుకి ఇచ్చి 1 కోటి రూపాయలు పనిచేసి 10 కోట్లు దండుకోవడం మంచిదంటారా? 100 రూపాయలు ఓటుకు తీసుకొని నన్ను ప్రశ్నించే హక్కు నేను ఇస్తున్నా నీకు. నువ్వు ఎప్పుడైతే రాజకీయ నాయకుడి దగ్గర ఓటుకు డబ్బు తీసుకున్నావో ప్రశ్నించే హక్కును కోల్పోయావు. ఆ రోజే నువ్వు క్వశ్చనింగ్ రైట్ పోయింది నీకు. ఆ బానిసగా బతకాల్సిందే. ఎందుకంటే అతను నీకు డబ్బు ఇచ్చాడు, డబ్బుకు 10 రెట్లు సంపాదించుకున్నారు. అతను తప్పు కదా, నాయకుడు తప్పు కదా. ఏ అభినయ దర్శన్ రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కనీసం ఇంటి దగ్గరికి రావడానికి కనీసం ఫ్రెండ్స్ తోనన్నా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి కూర్చొని అన్నం తింటూ సమస్యలు వింటాను నేను. ఇంటికి వచ్చి నోరు ఉంది కానీ ఏది పడుతుంది మాట్లాడదు. ఉన్నదే మాట్లాడుతున్నాను, జరిగేదే మాట్లాడుతాను, జరగబోయేదే మాట్లాడుతాను నేను. నమ్మటం అజయ్ బాబు అంత బల్బు రాదు అప్పుడు మీకు? బల్బు ఎప్పటికీ రాదు. నాకు సీఎం అయినా రాదు, పిఎం అయినా రాదు, ఏదైనా రాదు. దేనికి బల్బు? నాకు తెలిసి ఇదంతొద్దు, ఈ ఇంటర్వ్యూలు మళ్ళీ ఇద్దాం అనే టైంలో ఎవరితో మాటలు నేర్చుకుని వచ్చి చెప్పండి, ఇలా మాట్లాడాలి. లేదు నేను ఎవరితో మాట్లాడి రాలేదండి. మీరు ఎలాగైతే స్పాంటేనియస్ గా ప్రిపరేషన్ లేకుండా నన్ను అడుగుతున్నారో, నేను కూడా ప్రిపరేషన్ లేకుండా స్పాంటేనియస్ గా ఆన్సర్ చెప్తున్నా. చాలా అంటే ఇదే పొలిట్ గా మాట్లాడడం కావచ్చు, ఈ అంటే అన్మెచ్యూరిటీ లేకుండా మెచ్యూరిటీ లెవెల్స్ గా మాట్లాడడం కావచ్చు. పవన్ పగడాల గారు చనిపోయినప్పుడు ఈ లెవెల్స్ ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నాను. ఎక్కడికి పోలేదు. అప్పుడు కూడా ఇక్కడే అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా నా సేవకుడు ఎవడైనా చంపబడితే అంతకు 10 రెట్లు ఇంకా అరుస్తా. చంపబడారనే స్టేట్మెంట్ మీరు పాస్ చేయకండి అంటున్నాను. చంపబడ్డాడని అంటాను నేను. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దు అంట నేను. లేదు చంపబడ్డాడు అంటాను నేను. 100% తన ఎవిడెన్స్ ఉంటే కూర్చుందాము. మనడు విజయవాడ బాను అని ఉంటాడు. బాను నేను ఏకమై వస్తుంది నీ దగ్గర. బాను నాకు తెలుసు. ఇప్పుడు ఎవిడెన్స్ నా దగ్గర ఎందుకు ఉంటాయండి? ప్రభుత్వం ఇవ్వాలి ఎవిడెన్స్లు. మీ విజయవాడ మీ ఆంధ్రకి వైస్ ప్రెసిడెంట్ చేసిన మన యూనియన్ కి బాను. ఓకే మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. అది రీసెంట్ గా నేను. ఓకే నేనేమన్నా అంటున్నానంటే, కాన్ఫిడెంట్ ఉండడంలో తప్పలేదు, ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నది కరెక్ట్ కాదు. నాకున్నది కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఏముందని ప్రజలు నాయకులని నా దగ్గర వేసుకునే కోట్లు ఒక 20 ఉన్నాయి, దాచుకునే కోట్లు ఏమి లేవు. కొనుక్కున్నాయా, అడుక్కున్నాయా, కుట్టించుకున్నాయా? కొనుక్కున్నవి. నా డబ్బులు ఇచ్చారా? యేసు ప్రభు ఇచ్చిండా? ప్రజలు ఇచ్చిన. ప్రభువా కోర్టు కావాలనగా టక్ మంది ఇట్లా సంకలకు వచ్చింది. ఎందుకు వస్తారు? దేవుడు కమిడియనా ఏంటి? బ్రహ్మానందం దేవుడే గ్యాస్ ఇచ్చిండు. నన్ను అభిమానించే ప్రజలు ఇచ్చిన దాంతో నేను కొనుక్కున్నాను. ఎంత వచ్చినాయి ఇప్పటి వరకు డబ్బులు? దేంట్లో? ప్రవీణ్ పగడాల గారి నుంచి వచ్చింటది ఒక 5 లక్షలు వచ్చి ఉంటుంది. ఇక్కడ నీకు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా
కంటెస్టెడ్ చేయడానికి? నాకు దానికైతే పర్టికులర్ గూగుల్ పే ఏదో పెట్టినట్టు 20,000 వచ్చింది అంతేనా? అంతే. ఎట్లా మరి ఎట్లా ప్లానింగ్ ఎట్లా ఉంది? నాకు అంటే డబ్బు నీకు అవసరం కార్ లేదు. కావాలి. ఏం కావాలి? ఆహా, నీకు డబ్బు అవసరం లేదు. కార్లో వెళ్తే డీజిల్ కావాలి కదా. ఉన్నారు, అందరు వస్తారు. అన్న ఒక ఫోన్ చేయన్న, 100 మంది వస్తాం మేము క్యాన్వాసింగ్ కి, 200 మంది వస్తాము, మీరు పిలవండి. పాదయాత్ర కూడా చేయబోతున్నాం. ఓటక్ ఉందా అలాగ అసలు? ఎవరికి? నాకా? నీకు వచ్చే వాళ్ళకి? వాళ్ళ పెద్దవాళ్ళే, 25 years అబవ్ ఉన్న వాళ్ళే వస్తారు. ఎక్కడ ఓటక్ ఎక్కడ వాళ్ళకి? ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, తెలంగాణలో వస్తామంటున్నారు. నన్ను అభిమానించే వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. అభినయ దర్శన్ మరో బర్రెలక్క అవ్వబోతున్నాడు అనుకోవచ్చా? బర్లెక్కి ఎవరండి బాబు? నేను ఎందుకు ఈ మాట అంటున్నా? BRS తో కాంగ్రెస్ తో పోటీ పడుతుంటే బర్రెలక్కతో ఎందుకంటే ఆమె వీడియో ఇట్లా పెడితే 1 day 1 million షార్ట్ వీడియోలు ఇట్లా ఉండదు. మొత్తం క్రౌడ్ ఎట్లా ఉండేదంటే అసలు లిటరల్ గా ఒక సీఎం కూడా ఉంటారు లేదు, అంత క్రౌడ్ ఉండేది, అంత హైప్ క్రియేట్ అయింది. కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు ఆ మాట అన్నానంటే ఓటక్కున్నాడు ఒకళ్ళు లేడు, మళ్ళీ అలా అందరు బయట నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ ఓట్లు వస్తాడు ఎవరు రాలే మళ్ళీ. ఓకే, వాళ్ళని చూసుకొని వాళ్ళు ఎవరు లేరు. అప్పటికి కూడా 5,700 300 ఓట్లు, 5,700 ఎంత వచ్చింది అంటే మొత్తం మీద 300 అయితే ఉంది దాంట్లో. షాక్. ఫస్ట్ ఓటింగ్ కౌంటింగ్ చేస్తే ఈమెనే ఫస్ట్. జూపల్లి కృష్ణారావు ఫీజులు అవుట్ అయినాయి ఫస్ట్ రౌండ్ లో, ఈమెనే విన్ను. ఓకే, నాకు అదే ఏంది డ్రీమ్ ఏంది బర్రెలక్క. ఎందుకు కంపారిజన్ చేస్తున్నా అంటే ఆ అమ్మాయి నార్మల్ ఇట్లా సేమ్ ఇట్లనే ఏదో లొల్లు ఆ లొల్లు ఈ లొల్లు పోతుండే, మార్చేసింది. ఆ పిల్లగాడు ఎవరో ఉన్నారు సెట్ చేసిండు, అంతవరకు ఓకే. అతను కట్ చేస్తే బాన్సర్స్, కార్లు, డ్రైవరు నేనే డ్రైవింగ్ చేసింది మొత్తం. మరి అట్లా ఏమైనా కాబోతుందా? ఏదో మీదికి లేపి మునిగ చెట్టు ఎక్కించి కింద ఎత్తేస్తారా? మళ్ళీ ముఖం ప్లేస్లోనే ఉంచుతారా, లేదంటే మొహం తింపేస్తాడు చేస్తారా? అది ఒకసారి ఆలోచించుకో అని చెప్తున్నాను. అన్ని ఆలోచించాను. ప్రజలందరూ ఒక ఫ్రెష్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తున్నారు. మోసపోయి విసిగిపోయారు నాయకుల చేతిలో. ఇక మోసపోయే ఓపిక ప్రజలకు లేదు. ఒక కొత్త వ్యక్తి కోసం చూస్తున్నారు, ఒక సామాన్యుడి కోసం చూస్తున్నారు. నేను ఒక సామాన్యుడిని. ఇదేం బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ కాదు, స్మాల్ బాస్ కాదు, ఏది కాదు, నేను ఉన్నది మాట్లాడుతున్నా. కాబట్టి ప్రజలు నాలాంటి ఒక సామాన్యుడికి అవకాశం ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఆ నమ్మకం నాకు 100% ఉంది. ఓకే, పాదయాత్ర చేస్తున్నాం. ఎంతమంది ఫండ్స్ ఇస్తున్నారు? ఇంతవరకు అయితే ఎవరు ఇస్తాను ముందుకు వస్తే చాలా సంతోషంగా తీసుకుంటా. కావాలి కూడా, ఒక 5 లక్షలు 10 లక్షలు కావాలి. ఎందుకంటే పాదయాత్ర జనాల దగ్గర దోసుక తింటుండంటే ఏమంటారు? దోచుకుని తింటామంటే బలవంతంగా తీసుకోవటం. నేను ఒకటే అంట, నేను చేసే సేవా కార్యక్రమాలు మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ఆర్థికంగా. ఏం చేసారు ఇంతకుముందు మీరు? నేను ప్రతి నెల 5 మందికి ఒక్కొక్కరికి 5,000 వాళ్ళ ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ నేను ఇస్తా. ప్రతి నెల 5 మందికి ఇస్తా. అందులో హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు. ప్రతి నెల చేస్తా. ఓకే, అది చూసి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏడిస్తున్నారు అవి మీరు? ఎక్కడ పడితే అక్కడ, కడపంట, విజయవాడ, గుంటూరు, ఎక్కడంటే అక్కడ. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా. ఈ టైం ప్రతి నెల ఇప్పుడు మీరు ఎక్కడైతే నిలబడదాం అనుకుంటారు అక్కడ ఎవరు ఇవ్వను. అక్కడ ఎందుకు ఇస్తా? ఓటేసేది వాళ్ళు కదా. నాకు అసలు నేను ఇస్తే ఓటేస్తూ నాకు వద్దు. నువ్వే 100 రూపాయలు ఓటేయంట. నేనేమంటున్నాను, మంచోడు చెడ్డోడు తెలియాలి. మంచోడో చెడ్డోడు తెలియాలంటే డబ్బులు ఇవ్వాలా? అవకాశం ఇచ్చి చూడండి. ఇప్పుడు నేను ఇవ్వకూడదు. చివరి క్షణాల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టేవాడు నాయకుడు, రాజకీయ నాయకుడు అవుతాడు. నాకు అలాంటి రాజకీయం నాకు వద్దు. మీకు పాస్టర్ గానే చక్కగా ముందుకు వెళ్ళడం తెలియట్లేదు, రాజకీయంగా ఎట్లా ముందుకు వెళ్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా పాస్టర్ గా సక్సెస్ఫుల్ అయ్యాను, రాజకీయంలో కూడా సక్సెస్ఫుల్ అవుతాను. అందులో సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ కలవరి టెంపుల్ లాగా ఇది నీది కూడా. అంటే నాకు అలాంటి మోసాలు రావు కదా. మోసం చేసి మనుషులకి మ్యాజిక్లే కావాలి. చర్చిలో దశమ భాగాలు అనే కాన్సెప్ట్ లేదా? నేను దశమ భాగాలు ఇవ్వాలి అన్నదాన్ని నేను నమ్మనండి. దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దశమ భాగం అనేది అడగలేదా మీరు ఎవరిని అట్లా? నేను దశమ భాగం ఎప్పుడు ఎవరికి అడగను. అది కాదు, నాకు ఇంకో విచిత్రం ఏంటంటే మీరొక్కరనే కాదు, ఈ పాస్టర్లు అని చెప్పుకోబడే కొంతమంది ఈ యూట్యూబ్ కూడా వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, జోకర్ మాస్టర్ ఏం పేరు ఏంటంటే వికేఆర్, ఆయన కూడా అదే పని, ఒకటే దుకాణం, డబ్బులు వేయండి అది వేయండి. నేను ఒకటే అంటాను, అఫీషియల్ బెగ్గింగ్ అని ఒక ఆయన అన్నాడు కదా, అది నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి అంటాను, ఫోన్ పే పెట్టి, గూగుల్ పే పెట్టి, QR కోడ్, అకౌంట్ నెంబర్లు పెట్టారండి. ఆయన నచ్చితేనే వేస్తారు తప్ప నచ్చనోడు వేయడు కదా. అది కరెక్ట్ కాదు కదా, లీగల్ వాడు వేయడు కదా. లీగల్ కూడా కరెక్ట్ కాదు కదా. మరి లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పండి, నా మీద కానీ ఇంకొకరి మీద కానీ.
భలే ఉంటుంది. పాము మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. మిమ్మల్ని కాటేసిందా? అన్ని కాటేసింది. మళ్ళీ అదే తీసుకుపోయింది బాగు చేసింది. ఏనన్నా పాము కాటేస్తే మళ్ళీ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తుందా పాము? అవన్నీ చెప్తున్నాను కదా, అంత కామెడీ అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యేగా 100% గెలుస్తా అంటున్నారు. తప్పకుండా గెలుస్తాను. గెలవరు అని నేను అంటున్నా. లేదు, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తారు. నేనేమంటున్నా, పొలిటికల్ అంటే ఏంటి, మీరు చర్చ్ అనుకుంటున్నారు. పొలిటికల్ అంటే ఏంది, పొలిటికల్ నాలెడ్జ్ ఏ విధంగా, పొలిటికల్ గా ఏ విధంగా మాట్లాడాలి అనే నాలెడ్జ్ మీకు 1.1% లేదని నేను అంటాను. ఇప్పుడున్న నాయకులతో పోలిస్తే వాళ్ళ అనుభవం నాకు లేదు. ఎందుకంటే మోసాలు, మభ్యపెట్టాడాలు ఆ అనుభవం నాకు అవసరం లేదు. ఎవరు మోసం చేశారు, ఎక్కడ మోసం చేశారు? అందరూ నాయకులు ప్రజల్ని మోసం చేయడానికి రాజకీయంలోకి వస్తున్నారు. ప్రజల పేర్లు చెప్పి మంచి చేస్తామని వాళ్ళని ఆశ చూపించి ఓట్లు అడుక్కునేటప్పుడు కాళ్ళు పట్టుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు జుట్టు పట్టుకునే రాజకీయ నాయకుల అనుభవం నాకు లేదు. నీకున్న అనుభవం, డబ్బులు పంచే అనుభవం నాకు లేదు. గుంజ అలవాటు ఉందా? నాకు, నేను ఒకటే చెప్తా, 100 రూపాయలు డబ్బులు ఇవ్వు, ఓటేయి, ప్రశ్నించే హక్కు నీకు ఉంటది. కనీసం వాళ్ళు 5,000 ఇచ్చన్నా ఓటేపించుకుంటారు. నువ్వు 100 రూపాయలు తీసుకొని ఓటేపించుకుంటున్నావు కదా. అవును, అప్పుడు నేను గెలిచాను, సీఎం అసెంబ్లీకి వెళ్ళాను, నేను నీ సమస్య వినలా, ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. అప్పుడు నువ్వేమంటావు, రే నేను 100 రూపాయలు ఇచ్చి నిన్ను గెలిపించుకున్నాను రా అని ప్రశ్నించే హక్కు నీకు ఉంటది కదా. నువ్వు అసలు టచ్ లో ఉంటావా అని? ఎందుకుంటాను, నువ్వేనో వేసుకుంటే ఓ సారు అనే లోపు బుర్ర అంటే టచ్ లో లేకుంటే కాలర్ పట్టుకోవచ్చు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావు కదా నాకు, కాలర్ పట్టుకుని నిలది. అదే నువ్వు నా దగ్గర 5,000 తీసుకుంటే నన్ను ప్రశ్నించగలవా? మేనిఫెస్టో ఏమన్నా రెడీ చేసినావా? రెడీ చేస్తున్నా, ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత రిలీజ్ చేస్తాం. జాగ్రత్త, తప్పకుండా. దేనికైనా రెడీ, చావోరేవో. చావంత సినిమా లేదులే, మీలాంటి వాళ్ళని ఓడి పట్టించుకుంటాడు కానీ. అలాగే అనుకుంటారు మీలాంటి వాళ్ళందరూ. ఎందుకంటే తిమింగలాలు ఉన్నాయి, నువ్వు ఉన్న ప్లేస్ లో తిమింగలాలు. ఆ తిమింగలాల చేతులు మోసపోయి జనాలు కూడా దేకరా అంటున్నా నేను. ఎందుకంటే మీరు చూస్తారు కదా, ఇండిపెండెంట్ గా మీరు వెళ్తున్నారు, వెళ్ళండి, నేను కాదనట్లా. ఇప్పుడు ఏదో కడపకో లేదంటే విజయవాడనో ఇక్కడ అంటే అది వేరే విషయం. ఇది తెలంగాణ. అవును, పైగా జూబ్లీహిల్స్. ఇంకోటి పైగా అక్కడ అంతా తిమింగలాలు ఉన్నాయి. పెద్ద పెద్ద అనుభవం ఉన్న వ్యక్తులు. అంటే ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయ పార్టీలో ఎవరిని నిలబెట్టి గుంజాలి అనే విధంగా థింక్ చేస్తున్నారు. నీ వెనక అజయ్ బాబు ఉండొచ్చు, మేబీ, అఫ్ కోర్స్ ఉంటే. గాయనే ఇక నిన్ను లేపి నిన్ను డ్రామా జూనియర్ చేసేది ఆయన ఆల్రెడీ డ్రామా జూనియర్ అయి జైలుకి పోయొచ్చిండు. తర్వాత నిన్న ఆ టార్గెట్ పెట్టిండు, అరే నేనే పోయొచ్చిన, వీడు నా గురించి ఏమైనా మాట్లాడుతుండేమో, వీడిని కూడా జైలుకి పంపించాలని ఫిక్సింగ్ లా ఉన్నాడు. ఓకేనా? అట్లా నిన్ను ముంగడు నూకుతున్నాడు. మీ ఇద్దరు ప్లానింగే, అర్థమైందా? వెనక నీకు మొత్తం పోర్ట్రేషన్ చేసి ఆ సినిమాలు చేసుకున్నా మంచిగుండు నువ్వు. సరే పాస్టర్ కూడా సరే, ఇప్పుడు కొన్ని విషయాలు అయితే చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు మీరు. అట్లున్నా మీకు ఒక 100% నేను ఒక పాస్టర్ గా సక్సెస్ అవుతారట, ఇదే నిజాయితీకి వెళ్తే. బట్ అజయ్ బాబు నేను వడ్డా విని దొక్కియాలి అనే ఇంటెన్షన్ తో మిమ్మల్ని లేపుతుండేమో అనేది నా ఒపీనియన్ అని చెప్తున్నాను. మా క్రైస్తవులకు అవసరం ఇది. నాకే కాదు, వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవులు లేస్తాడు. ఓకే, ఎమ్మెల్యే కంటెస్టెంట్. అవునా? అదే మీ కేఏ పాల్ గారు, మరి ఆయన నిలబడ్డారు, ఎక్కడ గెలవలేదేంటి? ఇప్పుడు సీరియస్నెస్ ఉండాలండి. నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నా, నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కోవాలి, వీలైతే వాళ్ళకు నేను ఏదైనా హామీలు ఇస్తే ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి వీధిలో నిలబడి ఇలా డాన్సులు వేసి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాను అనుకోండి, నాకు ఎవడో నోటేస్తాడా? నన్ను నమ్ముతాడా? పిచ్చోడు అనుకుంటారు. ప్రజల్ని ఎప్పుడు మనము వాళ్ళు పిచ్చోడు అనుకుంటారా, మంచోడు అనుకుంటారా? ఖచ్చితంగా మంచోడని అనుకుంటారు, పిచ్చి పనులు చేయను కాబట్టి. ఓకే, గుడ్. కేపాల్ గారికి ఎందుకు ఓట్లు వాళ్ళు ఎందుకు గెలవలేదంటే ఆయన సీరియస్నెస్ ని క్రియేట్ చేయలేకపోతున్నాడు ప్రజల్లో. మా 2 మాటలు మాట్లాడేసి 3వ మాటలో ఎంత పలుకుబడి ఉన్నా మనం మాట్లాడే మాట అంటే ఒకానొక టైంలో రాజకీయ నాయకులు ఆయన కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవును. ఆయన ఒక సీరియస్నెస్ గా ఒక పాస్టర్ అలాంటి వాళ్ళకి హక్కు ఉంది. నేను చెప్తాను ఎందుకంటానంటే, ఆయన ఇప్పుడేం చేస్తున్నాడని పక్కన పెడితే ఒకానొక టైంలో ఆయన ఫ్లైట్ కావచ్చు, ఆయన మెయింటెనెన్స్ కావచ్చు, స్టిల్ ఇప్పటికి ఉండొచ్చు, మేబీ ఆయన దగ్గరికి ఒక్కొక్కరు వెళ్ళిన విధానం కావచ్చు. ఇప్పుడు మీరే అంటున్నారు ఆయన సిల్లీగా చేస్తున్నాడు, కొంచెం ఫన్నీగా ఉంటున్నాడు. మేబీ బుర్రేమన్నా పాడైపోయింది అనుకోవచ్చు ఆయనకి.
అంటే నేనైతే అనుకోవడం ఏంటంటే మెంటల్గా కొంచెం అప్సెట్ అయ్యారు ఆయన. Hmm. అంటే మెంటల్ అప్సెట్ అయ్యాడని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాట విధానం, మంచి వ్యక్తే, మంచి పవర్ఫుల్ క్యాండిడేట్, ఇంటెలెక్చువల్, పెద్ద పెద్ద వాళ్ళతో బడా వాళ్ళతో ర్యాప్ ఉన్నటువంటి వ్యక్తి, దేశ విదేశాల నుంచి ఏదైనా సాధించగలిగినటువంటి వ్యక్తి. కానీ ఆయన మాట్లాడుతూ సరదా మాట్లాడుతూ ఇప్పుడే ట్రంప్తో కలిసి వచ్చానంటాడు. ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు సీరియస్గా క్యాన్వాసింగ్ చేయండి, ముద్దులు పెట్టాలి, డాన్సులు వేయటాలు, ముద్దుల వల్లనే పోతున్నాయి అంటారా? జనం నమ్మరు కదా, సీరియస్నెస్ లేకపోతే ఒక లీడర్ క్రెడిబిలిటీ ఉన్న ఒక ఓల్డ్ అంటే ఎక్స్ పాస్టర్ గారినే నమ్మలేదు. ఆఫ్టర్ ఆల్ మీరెంత అంటున్నాను. అంత గొప్ప వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి డాన్సులు ఎత్తారు కూడా నమ్మట్లా. ఇలా అయిపోయాడు ఏంటినా? డాన్స్ల వల్ల నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఒక 10% డ్యామేజ్ అవ్వచ్చు, కానీ ఉన్నదంతా డ్యామేజ్ అవ్వదు. డ్యామేజ్ అవుతుంది. మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? మీరు కూడా ఏమైనా డాన్స్ లేదా? నేను ప్రజల దృష్టిలో జోకర్ అవ్వాలనుకోవట్లేదు, ఒక సీరియస్నెస్ గా నా మీద ఒక బిలీఫ్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, ప్రజలకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. కనీసం ఇప్పుడు మీరు ఎక్కడైతే కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఒక 20-30 మంది అన్న పరిచయాలు ఉన్నాయా మీకు? బోల్డ్ మంది పరిచయం ఉన్నారండి. చెప్పిర్రా నాకే ఓటేయాలని అడిగారా మీరు వాళ్ళని? ఇంకా స్టార్ట్ చేయలేదు ఫిజికల్ గా, ఇంకా వాళ్ళ రోడ్ మీదకి రాలేదు, క్యాన్వాస్ స్టార్ట్ చేయలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే, తర్వాత సీఎం, ఎక్కడి వరకు వెళ్ళిపోతాం తెలీదు. దేవుడు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు వెళ్ళిపోవడం పక్కన చక్కగా కనీసం ఇజ్జత్ పోకుండా ఓట్లన్నీ వస్తాడు. ఖచ్చితంగా ఓపెన్ గా మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. నేను మీకు లిటరల్ గా చెప్తున్నా, ఇజ్జత్ తీసుకునే పనులు చేయకండి అని చెప్తున్నా. రేపు పొద్దున ఒకటి చెప్తాను, ప్రయత్నించటం తప్పు కాదంట. నేను ఎవరైనా సరే ప్రయత్నించి చూడాలి. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రయత్నించడంలో తప్పులేదు, ఏదైనా సరే ప్రయత్నం అనేది చేయడంలో తప్పులేదు, కానీ ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా పోయి నేను మోడీ అయితా, నేను బోడీ అయితా, లేదంటే ఇంకోటి అయితా అంటే కరెక్ట్ కాదంటున్నాడు. మోడీ చాలా రోజులు చాలా దాంట్లలో పోస్టర్లో వర్క్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ఉన్నాడు అక్కడ. కేసీఆర్ గారు ఊరికే రాలేదు, ఆయన చాలా చేసుకుంటూ వచ్చాడు, దానికి 10 సంవత్సరాలు పట్టింది. సీఎం గా కూర్చున్నాడు, సరే ఆయనకుండే ఫ్యాన్స్ బేస్ ఆయనకుంది, టైం పడుతుంది. ఇక్కడ ఏమైపోతుంది అంటే మీరు బ్యాడ్ గా పోర్ట్రేషన్ అయ్యారు ఆల్రెడీ. మిమ్మల్ని ఇప్పటికి కూడా ఏమనుకుంటారంటే మనోడికి ఓట్లు వేస్తే మతపరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ప్రాబ్లమే అవుతుంది, ఏం తెలుసు, రేపు పొద్దున మాకు ఏదైనా ఇష్యూ అయిందంటే ఏం సాల్వ్ చేస్తాడు, పెట్టుకోవడానికి డబ్బులే లేదు, మనోడే అడుక్కుంటున్నాడు, మాకేడా పెడతాడు అనుకుంటాడు. ఈ కేసీఆర్ ఇంట్లో నుంచి డబ్బులు తీసి పెడుతున్నాడా? ఎవరు? రేవంత్ రెడ్డి పెట్టిన టైమే పెట్టలేదా? రేవంత్ రెడ్డి ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తీసి ఖర్చు పెడుతున్నాడా? ఇప్పుడు కాదు, బీజేపీ వాళ్ళు పదవి వచ్చిన తర్వాత దానికి కొన్ని ఫండ్స్ ఉంటాయి, అది వేరుంటది. మరి అదే వస్తుంది. అవునా? మీకు ఎవరు ఇంట్లో నుంచి పైసలు తీసి పెట్టరండి, ఎవడు రూపాయి తీసి పెట్టరు. ఇదే కేసీఆర్ గారు 20 ఎకరాలు అమ్మిండు. అమ్ముండొచ్చు స్టార్టింగ్ లో, ఎదగటానికి పైకి రావడానికి ఎన్నో చేస్తారు. పదవిలోకి వచ్చిన తర్వాత, ఆ సింహాసనం అధిష్ఠించిన తర్వాత ప్రజల డబ్బు ఎలా గుంజాలి, ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని ఎలా దాచాలి. అంటే ఈ వీక్ పాయింట్ పట్టుకొని ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారా మీరు? వీక్ పాయింట్ కదా, అదే మెయిన్ పాయింట్ అది. అసలు మీ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని మిమ్మల్ని నమ్ముతారా? నాన్ క్రిస్టియన్స్ కూడా నన్ను నమ్ముతారు. నమ్మకపోతే ముఖమెడ పెట్టుకుంటారా అంటున్నా. ఖచ్చితంగా నమ్ముతారంట. నమ్మకపోతే ముఖమెడ పోయినప్పుడు మాట్లాడదాం అదంట. నేను మాట్లాడతారా ఆ రోజు? ముఖం పెట్టుకొని వస్తారా కెమెరా ముందు? తప్పకుండా మీకే ఇస్తానండి ఫస్ట్ ఇంటర్వ్యూ. డెఫినెట్ గా నాకు తెలిసి మీరు, నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా, మీకు కనీసం బర్లెక్కకు వచ్చిన దాంట్లో 300 ఓట్లు వచ్చినా గొప్ప అని నేనే స్టేట్మెంట్ ఇస్తాను. బర్లెక్క కాదు, కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో పోటీ పడుతున్నాను నేను అంటున్నా. అసలు ఓకేనా, అది వద్దు అంటున్నా. ఓకే, నవ్వడం ఎక్కడ నేర్చుకున్నారు? ఈ నవ్వుతో విషం చల్లడం ఎక్కడ నేర్చుకున్నారు? లేదు, నవ్వటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకంటే నవ్వటం ఆరోగ్యానికి మంచిది, నవ్వుతూ బ్రతకాలనుకునే సిద్ధాంతం ఉన్నది. ఓకే, చిన్నగా ఇట్లా వదులుతారు కదా, ఇట్లాగా స్మైల్ తో ఇట్లా వదిలేసి, ఓకే ఇది పడుతుందా లేదా, ఓకే పడకపోతే ఇంకోలా వెళ్దాము. మరి మీకు ఎలా అనిపిస్తే అలాగా. నేను డైరెక్ట్ చెప్తున్నా, మీ నవ్వులో విషయం ఉంది. మీ నవ్వు కూడా ఎదుటివాని ముందు నవ్వాలి, కోపంగా ఉంటే వేరేలాగా అవుతుంది అనే విధంగా ఈ నవ్వులో కూడా యాక్టింగ్ ఉందంటే ఏమంటారు? అది మీ అభిప్రాయం మంచిది, మీ అభిప్రాయం మంచిదే, మీకు మంచిది. నా అభిప్రాయం అయితే అది కాదు, నా నవ్వులో స్వచ్ఛత ఉందని అంటది. ఓకే, బైబిల్ గురించి ఏం చెప్తారు? పరలోకానికి వెళ్ళటానికి మనిషి మరణించిన తర్వాత ఇంకో జీవితం ఉంది, దానికి చేరటానికి ఒకే ఒక్క మార్గదర్శకం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటారు. ఓకే, అంతే సింపుల్. అక్కడ కొనుక్కున్నారా ఫ్లాట్ అట్లాంటివి ఏమన్నా? ఫ్లాటా?
పైన ఫ్లాట్ ఏం ఉండలేదండి. మీరు భూమి మీద పుట్టేటప్పుడు ఫ్లాట్ కొనుక్కొని వచ్చారా? చెప్తారు కదా పైన దేవుడు ఆయన, నీకు హైలైట్ అది చూపించాలి మీకు. ఉం. మీరే ట్రైనింగ్ ఇస్తారు, మీరే క్వశ్చనింగ్ ఇస్తారు, మీరే ఆన్సర్లు ఇస్తారు, మొత్తం మీ దగ్గరనే ఉడతాయి ఇవన్నీ. ఏడున్నాడు ఈయన వెనుక 4-5 కార్లు ఉంటాయి. మీరు ఈ లోకంలో ఏమి సంపాదించుకోబాకండి, మీరు పరలోకంలో మీ ధనాన్ని సంపాదించుకోండి. ఎస్, నేను పరలోకంలోనే సంపాదించుకుంటున్నాను. అందరూ ఈ లోకంలో కూలి పని చేసేవాడు కూలి చేసే సాయంత్రానికి కూలి తెచ్చుకుంటున్నాడు. కొంతమంది ఉద్యోగాలు చేసి నెలసరికి జీతం తెచ్చుకుంటున్నాడు. కొంతమంది బిజినెస్ చేసి కోట్లకు పడగలెత్తారు. నేను ఒక రోజు వెళ్తున్నాను, ల్యాండ్ సమకూర్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాను, ఇటుకలు తీసుకొచ్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాను, ఇసుకను తీసుకొచ్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాను, సిమెంట్ని తెచ్చుకుంటున్నాను. నా బిల్డింగ్ నేను పరలోకంలో కట్టుకుంటున్నాను. అది ఆయన చెప్పిన తప్పేం కాదు, కానీ అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన. ఉం. అంటే నాకు తెలిసి ఆయన చెప్తున్న దగ్గర ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు, అర్థం అవటానికి ఒక ఉదాహరణగా అక్కడ అంటే ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఏం సంపాదించినా పరుల పాలవుతుంది, ఎప్పుడైనా చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి పోవాలి, కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి అనేది ఒక ఉపమానంగా చెప్తున్నాడు. ఈయన ఏడిపోతాడు చెప్పండి మీరు ఒక పాస్టర్. ఆయన మొత్తం అంతా ఊర్లూళ్ళు తిరుగుతుంటాడు. ఈయన మల్లికార్జున చచ్చిపోతే ఏడిపోతాడని అడుగుతున్నాడు డైరెక్ట్ గా. అది ఆయనకి దేవుడికి తెలుసండి, ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం నాకు తెలియదు, ఉం. ఆయన పక్కన ఉన్నా నాకు తెలియదు. ఈయన ఉం. ఇప్పుడు పోట్రచ్చింది. నేను ఏమంటున్నా, ఉం. దేవుడు ఉన్నాడు, నిజంగానే ఉన్నాడు, పరలోకం తీసుకెళ్తాడు, ఒప్పుకుందాం. ఉం. కానీ ఆ పరలోకం వెళ్ళడానికి ఇక్కడ వాళ్ళు ఎందుకు పైసలు ఇవ్వాలా అంటున్నాను నేను. పైసలు అభిమానిస్తే ఇస్తారు, లేదంటే ఇవ్వరు. అడుక్కోవడం వాళ్ళ ఎందుకు? బలవంతం లేదు కదా, అడగటం తప్పు ఓకే, కాదు. ఇప్పుడు నేను ఎందుకంటే మీరు ప్రతిదీ కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు మీరే, ఉం. కొంతమంది మిస్టేక్ చేసే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఉం. నేను ఎక్కువ మిమ్మల్ని ఉం. డిస్టర్బ్ చేయను, ఎక్కువ క్వశ్చనింగ్ కూడా లేదు నా దగ్గర. మీరు ఒప్పుకున్నారు కాబట్టి, Yes. మిస్టేక్ జరుగుతుందని జెన్యున్ గా ఒప్పుకున్నారు, దాన్ని నేను కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి No. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ. మీరు ఎమ్మెల్యేగా కంటెస్టేట్ చేస్తున్నారు కాబట్టి Hmm. కంగ్రాచులేషన్స్. తలెత్తుకునేలాగా చేయండి, తల దించుకునేలాగా చేయకండి అని చెప్తా ఒకటే వాడు. థ్యాంక్ యూ సో మచ్. విధానం బాగుంది అండ్ యాటిట్యూడ్ బాగుంది, బట్ ఇదే విధానం వెళ్తే గెలుస్తారనైతే నమ్మకం లేదు. ఓపెన్ గా చెప్తున్నా, గెలుస్తారనే హోప్స్ అయితే పెట్టుకోకండి. నాకు తెలిసి కొంతమంది అభిమానాన్ని పొందుతుండొచ్చు అనేది అనిపించింది. Okay. బట్ కొంచెం వెనక నుంచి బూస్ట్ చేసే వాళ్ళని కొంచెం చూసుకోండి అని చెప్తున్నాను. Sure. ఇంత మించి ఏం లేదు. షూర్. ముంగటి నువ్వు వెనకలు జరిగి రేపు పొద్దున మీరే వచ్చి మళ్ళీ చెప్తుండే, సంతోష్ గారు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, మేబీ కొన్ని ఎట్లా ఉంటాయంటే మీరు కొంతమంది తప్పు దోషాలతో కొంతమందితో వెళ్తున్నారు అనేది కూడా కొంతవరకు అనిపించింది నాకు. మేబీ కేర్ఫుల్ లేనివాడ్డ కదా, ఇంకోటి అది కాకుండా తప్పకుండా. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఇదే విధంగా వెళ్తే మాత్రం ఉం. లక్షణాలు కొన్ని వచ్చినాయి అనిపిస్తుంది. ఏ లక్షణాలు? ఇదే రాజకీయ లక్షణాలు, ఏడ ఎట్లా మాట్లాడాలి, ఉం. ప్రచారానికి వెళ్తే ముడ్డి గడగాల, మూతి గడగాల, గిన్నె గడగాల, ఇవన్నీ నేర్చుకున్నారనేది అయితే అనిపిస్తుంది. ఓవరాల్ గా రాజకీయ నాయకుండే లక్షణాలు అయితే అనిపిస్తున్నాయి కొంతవరకు. ఉం. తప్పులేదు అంటే ఇప్పుడు లేనిది ఎలక్షన్ లో నిలబడే టైంలోనే ఉం. మా దాంట్లో తప్పులు చేస్తున్నారు, నేను కూడా ప్రశ్నిస్తా అనే దాకా వచ్చిర్రంటే లేదు, ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన. అవునా? కాదు, నా ఛానల్ ద్వారా నేను ఎప్పుడు ఖండించలేదు, కానీ నాకు ఎప్పుడు ఇదే ఆలోచన ఉంటుంది. చాలా 100% మీ దాంట్లో మీరు ఖండిస్తే మాలాంటి వాళ్ళం మాట్లాడడం, ఎందుకంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది. నేను చర్చికి వెళ్ళి అది ఉన్నాయి కాబట్టి నాకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది. మొన్న అమ్మాయిది అయినప్పుడు ఆ కమ్యూనిటీ ఏదైతుందో వాళ్ళందరూ క్వశ్చన్ చేశారు అమ్మాయిని, బొట్టు తుడిపేసి. అలా మీరు కూడా చేస్తే మీకు ఇంకో హైలైట్ తెలుసా, అది తీసుకొచ్చి బయట పెట్టింది నేను. నన్ను కూడా కొంతమంది క్వశ్చన్ చేశారు, కానీ ఇప్పటికీ నేను అంటే భయపడతాను. ఎందుకు రా బాబు అంత వాడు మెంటల్ క్వశ్చన్లు వేస్తాడు, ఈ విధంగా అంటే భయపడతానంటే మనం ఏదో తోపని కాదు. నేను అనేది ఏంటంటే ఒక భయం ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టు కొంతమంది ఫేక్ బాబాలు ఉన్నారు, బుష్ మీకు కొన్ని చూపించిన. ఇప్పుడు మీరు అయిపోగానే అదే ఉంటుంది నాది. పువ్వులేయమ్మ అనే ఒక పువ్వులా వచ్చింది, ఒక 2-3 వచ్చారు. ఆమె చూసి ఇంకో 2-3 వచ్చారు. మొన్న చేస్తే పోలీసులతో కాల్ చేయించింది, లీగల్గా వెళ్ళండి, నేను కూడా లీగల్గా వెళ్తాను. ఆయన నిజంగానే మీరు మాట్లాడింది కరెక్టే, బట్ చూడండి అమ్మాయి కదా అన్నారు. తప్పు చేస్తే నా దృష్టిలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే, అంతే. ఒకసారి 2 సార్లు చూస్తాం. ఇక గవ్వలామె వచ్చింది ఒక ఆమె, అభినయ దర్శన్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారమ్మా, గెలుస్తారంటారా వద్దంటారా? ఇట్లా లేదమ్మా, నీ పక్కన ఉన్న వాళ్ళే నువ్వు గెలవకుండా చేసా. అవిస్ పాసిబుల్ చెప్పండి, ఎట్లా అవుతుంది చెప్పండి? ఏదైనా సరే మనం మనిషిని మార్చడానికి చెప్పండి అని నేను అంటా. నేను కూడా మీరు ఏదైతే డ్రింకర్స్ లవ్ ఇదంతా వాళ్ళని మార్చడం తప్పులేదు, కాకపోతే ఈ దేవుని నమ్ముకుంటేనే మారుతాడని మూర్ఖత్వం అంట. నేను మార్చడము వాక్యాలు చెప్పడం తప్పని నేను అన్నట్ల.
కాకపోతే చెప్పే విధానాలు ఉంటాయి కొన్ని, Yes. అది పర్ఫెక్ట్ గా ఉండాలి. అవును అవును నేను ఒకటి వెయిట్ చేస్తాను మీ దగ్గర నుంచి, మీరు ఫేక్ వాళ్ళని క్వశ్చన్ చేయాలి, మీ ఫ్రెండ్ నంబర్ ఇవ్వాలి నాకు. తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే మీ ఫ్రెండ్ మరి చాలా మంది పిల్లలు అయితే లేరని ఫోన్లు చేస్తారు నాకు. ఆడటి పనులు ఇస్తే పిల్లలు అవుతారేమో అని. ఇస్తాను, నంబర్ ఇస్తాను. జోక్ కాదు, నేను సీరియస్ గా నేను ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా. అభినవ్ దర్శన్ గారు నాకు ఓపెన్ గా నేను చెప్తున్నా, నేను ఈయన గురించి థింక్ చేసింది వేరు. ఈయన వేరే ఇంటర్వ్యూలో ఒకలాగా మాట్లాడాడు, నా ఇంటర్వ్యూలో ఎందుకు ఇంకోలాగా మాట్లాడాడు. అంటే ఏ యాంకర్ ఎట్లుంటాడో అట్లా మాట్లాడతాడా? లేదంటే ఆల్రెడీ నా వీడియోలు చూసిరా, పక్కన వాళ్ళు చెప్పిరా, నాకు తెలీదు. మేబీ ఏదో మాత్రం మ్యాజిక్ జరిగింది. ఎందుకు మెంటల్ పెట్టుకొని ఎందుకు మెంటల్ చేసుకోవడం అనుకున్నాడా తెలియదు. కానీ నా దాంట్లో మాత్రం ఒక డిఫరెన్స్, అంటే ఒక మార్పు అనేది అయితే అర్థమైంది. నాకైతే ఒక మాట ఇచ్చిండు, నేను క్వశ్చన్ చేస్తా. అట్లా రాజకీయంలో వస్తున్నాం కదండి, కొంచెం జ్ఞానయుక్తంగా ఉండాలి కదా. లేదా కనిపిస్తున్నాయి లక్షణాలు. ఈ అమ్మ తేజాలను బొమ్మ తేజాలను జర క్వశ్చన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరికి వ్యతిరేకం కాదు, నేనైతే అసలే కాదు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, నాకు పొద్దున్న లేస్తే మా ఆయన 16 ఏళ్ళ అమ్మాయిని ఉంచుకున్నాడు, ఇంకోటి చేసిండు, లేదంటే ఇంకోటి ఈయన పిల్ల ఆడ ఉంచుకుందా, ఏ లొల్లు ఉంటాయి. ఇప్పటిదాకా కూడా మీరు ఫోన్లో చూడొచ్చు. ఇది సింగోటం రాము అని పెద్ద ఇష్యూ. అది ఇట్లాంటి ఇష్యూలు కూడా మాకు థ్రెడ్ కాల్స్ వస్తూ ఉంటాయి, కానీ పెద్ద పట్టించుకో. మనం చేసేది తప్పు ఉంది అనుకో 100% కొంతమంది తిట్టుకుంటారు. నా దాంట్లో నన్ను తిట్టుకునే వాళ్ళు ఎక్కువ దాంట్లో మీ దాంట్లోనే. బట్ మనస్సాక్షికి క్వశ్చన్ చేసేది కరెక్టే ఉంది అనుకునే దాంట్లో కూడా మీ దాంట్లోనే. మళ్ళీ అవును కరెక్టే కదా, మనం కొంచెం ఓవర్ చేస్తున్నాం అని ఫీల్ అయిన వాళ్ళు కూడా నేను నాకు అనిపిస్తే కూడా ఆగి నాతో మాట్లాడుతూ ఉంటారు. లేదు బాబు నువ్వు అట్లా అనడం కొంచెం బాధ అనిపించింది, కానీ కొన్ని విషయాలలో బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్ని మంచిగా మాట్లాడడానికి నేను మనిషినే. నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నా అంటే నేను కూడా కొన్ని మాట్లాడుతూ ఉండాలి. అంటే కొన్ని నచ్చేటట్టు మాట్లాడాలి, నచ్చకుండా మాట్లాడాలి. అవి పొలిటికల్ గా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, మీకు మా ఛానల్ త్రూగా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మంచి మాట్లాడే విధానం ఉంది మీ దగ్గర, మాట్లాడుతున్నారు. బట్ మీరు ఏదైతే నా ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా నేను ఎక్కువ ఇంకా దీన్ని ఎందుకు ప్రొలాంగ్ చేయలేదంటే, ఇప్పుడు తెలిసి తెలియక అందరం మిస్టేక్ చేస్తాం. అవును తప్పు అయిపోయింది అన్న తర్వాత ఇంకేం క్వశ్చన్ చేస్తా, అవును ఎందుకు చేయాల్సి వచ్చింది అనగలుగుతా. చేయడం కరెక్ట్ కాదు కదండి, అంతకుమించి నేను మాట్లాడలేదు. మీరు అన్న దాంట్లో కొన్ని నా మెయిన్ పాయింట్లు అవే ఉండే. ఎందుకంటే పెద్దగా నేను వేరే యాక్చువల్లీ పర్సనల్ విషయం కూడా నేను తీయొద్దు అనుకున్నా. మేబీ ఆ ఎగ్జాంపుల్ మీరు నేను పర్సనల్ గా మాక్సిమం ఒక గెస్ట్ వస్తే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భయపడతారు నా దగ్గర రావడానికి. కానీ నా దగ్గరకు వచ్చినాక అర్థం అవుతుంది వాళ్ళు. నేను వాళ్ళకంటే ముందే నీకు ఏదైనా మైనస్ అవుతుందా, ఇది వద్దు అని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి మైనస్ అవుతుందని కట్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అది చాలా మందికి తెలియదు. తర్వాత అనుకుంటారు అన్న వ్యూవర్షిప్, నేను వ్యూవర్షిప్ కోసం వీడియోలు చేయను. నాకు ఇది కాదు, నాకు వేరే ఉన్నాయి. నేను సంపాదించుకోవాలి, బతకాలంటే నాకు వేరే ఉన్నాయి. నాకు ఇది నా పిల్లల జీతాలు ఇవ్వడానికి, నా పర్సనల్ ఇంకో బిజినెస్లకే పెట్టాలి. జస్ట్ వచ్చిన వీళ్ళకి ఓనర్గా ఒక 2 సంవత్సరాల ముందు అయినాం, యాంకర్గా 1 yearలోనే సక్సెస్ అయినాం. దాన్ని ముందుకు తీసుకెళ్ళి నిజాది. ఈ రోజు నేను మీకు శత్రువు కనిపించవచ్చు, నీ పక్కన వాళ్ళు ఆయన అమ్మో డేంజర్ అనొచ్చు, చెడ్డోడు అనొచ్చు, లేదంటే మత మార్పిడి ఏంది అది, ఆ జోకర్ మా పాస్టర్ చెప్పింది ఏంది, ఏదో వర్డ్ ఉన్నదిగా మీరు ఇంతకుముందు అన్నారు, మతోన్మాదే అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. నేను అనేది ఏంటంటే మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఎదుటోళ్ళు మనల్ని ప్రశ్నించరు అనేది నా ఇంటెన్షన్. కరెక్ట్. ఓవరాల్ గా ఆయన అయినా సరే, ఆయన నాతో ఏదేదో వాగిండు, ఏదేదో చేసిండు, నా దగ్గరకు వచ్చి కూర్చోమన్నా రాలే, వచ్చిండు వేరే ఛానల్ ఎన్నో కూర్చుండి వెళ్ళిపోయాడు. నాకు కూడా వస్తే బాగుండేది కదా. ఇప్పుడు తెలియదు కాబట్టి మీరు ఏ రోజు నా గురించి మాట్లాడలేదని కాదు, మాట్లాడకపోయినా మీ మీద నాకు నెగిటివ్ ఉండే, ఓపెన్ గా చెప్పాలంటే. ఓకే, అండ్ చేయండి. అండ్ నేనైతే ఒకటి చెప్తా, తల దించుకునే పనులు అయితే ఏకండి చెప్తా. తప్పకుండా. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఈ ఇంటర్వ్యూ అండ్ మరి మీకు నేను ఎక్కువ ప్రొలాంగ్ చేసేటట్టు రాలే, జంప్ చేసుకొచ్చిన కొన్ని సబ్జెక్ట్ అన్ని మాట్లాడాలి కాబట్టి ఆయన ప్రతిదానికి ఒప్పుకున్నారు. ఇంకోటి అభినవ్ దర్శన్ గారు ఎవరెవరైతే మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నారు. మన ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి నేను అతను వీడియోలు చూడకపోతే నాకు పంపించడానికి కూడా ట్రై చేయండి. అతను ఒప్పుకునేటివి కూడా నాకు మంచిగా అనిపించినాయి. అందుకే ఈ ఇంటర్వ్యూ మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది ఏంటి పాయింట్స్ ఏంటి, ఏ విధంగా మాట్లాడిండి అతను అనేది. అండ్ ఇంకోటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టుగా పనికొస్తాడా లేదా కూడా కింద కామెంట్లు పెట్టండి, చూద్దాం. అంటే మాట్లాడే విధానం అయితే ఉంది, అంటే ఒక మనిషిని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఒక కోపం ఉన్న వ్యక్తిని ఏ విధంగా తగ్గించాలి, మనది ఏ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడి మలుపుకోవాలనేది అయితే ఉంది. రాజకీయ లక్షణాలు అయితే ఉన్నాయి, చాతుర్యం ఉంది, మాట్లాడే విధానం అయితే ఉంది. మరి మేబీ చూద్దాం. ఎమ్మెల్యే అయితే ఫస్ట్ నా మీదనే కేసు పెడుతుండొచ్చు.
ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. పాస్టర్ గారు ఎమ్మెల్యే గారు, ఆల్ ది బెస్ట్.